వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రంగస్థల నటులు, అలాగే మొత్తం ఆ నటులందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక రంగ మార్తాండ అనొచ్చది. ఈ రీసెంట్గా మనం ప్రకాష్ రాజ్ గారిని, బ్రహ్మానందం గారి ఆ సినిమాలో చూసాం, కృష్ణవంశీ గారి సినిమా. అటువంటి పాత్రలో ఎన్నో వేసినటువంటి ముఖ్యమైన ఓబుల్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. చెరుకూరి ఓబుల్ నాయుడు గారు. నమస్కారం చెరుకూరి ఓబుల్ నాయుడు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు సినిమాలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పాత తరం వాళ్ళకి, అది అంటే పూర్వకాలం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఆ నాటకాలే. నాటకాలు ఎక్కువగా ఏ నాటకాలు వేసేవారండి? ఎక్కువగా మన వాళ్ళు హరిశ్చంద్ర నాకు తెలుసు అండి. హరిశ్చంద్ర ఈ మధ్య సార్ మేము వచ్చిన తర్వాత హరిశ్చంద్ర బయటకు వచ్చింది. మొట్టమొదట అండి మొట్టమొదట శ్రీకృష్ణ రాయబారం. శ్రీకృష్ణ రాయబారం. మా నాన్నగారు ఉన్నప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పుడు శ్రీకృష్ణ రాయబారం. శ్రీకృష్ణ రాయబారం. చింతామణి ఒకటి ఉండేదండి. చింతామణి ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉంది. చింతామణి ఈ రన్నింగ్ లో ఉంది. మధ్య జగన్ గారు ఆపారు కాబట్టి కొంచెం పరాబలం వచ్చింది. అది ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉంది. చింతామణి రాయబారం. రాయబారం. శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం అండి. యుద్ధం. శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం. శ్రీ కృష్ణ అర్జున యుద్ధం. కృష్ణార్జున యుద్ధం. కృష్ణార్జున యుద్ధం. శ్రీ రామాంజనేయ యుద్ధం. రామాంజనేయ యుద్ధం. రాముడికి ఆంజనేయులకి యుద్ధం. ఇవన్నీ కూడా బ్రహ్మం గారి నాటకం. బ్రహ్మంగారి నాటకం. బ్రహ్మం గారు ఆ రోజుల్లో ఎక్కువగా కృష్ణుడి పాత్రకి నేను షణ్ముఖ ఆంజనేయ గారు ఉండేవారు. ఆయన ఏంటి సార్, ఏ పాత్రకి బాగా శ్రీకృష్ణుడే సార్. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడిలో రాష్ట్రంలో రికార్డింగ్ చేస్తే రాష్ట్రంలో రికార్డింగ్ అంటే అతనే ఆ పద్యాలను బయటకు తెచ్చి స్పెషల్ గా రాగాలు పెట్టి. చాలా మందికి తెలియదు ఆ రాగాలు, రాగాలు. సంగీతం తెలిసిన వాళ్ళకి తప్పితే ఇతరులు ఆంచలేరు. ఒక పద్యం అని చెప్పగలరా? షణ్ముఖ ఆంజనేయ గారు ఒకటి. ఆ రోజు షణ్ముఖ ఆంజనేయ రాజు గారు చార్ కేసులో ఫస్ట్ పద్యం చెప్పారు రాయబారంలో. మేము చాలా చిన్న పిల్లగా అప్పుడు సంగీతం తెలియదు, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత ఆయనదే బాణీ పట్టుకోవాల్సి వచ్చింది. బాగుంటుందని అది పాడుతున్నారు. మా సత్యవతి పౌత్ర ధార్తరాష్ట్రులకు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకములల్లా కాపాడమని వ్యాచించుటకై నీ దగ్గరికి వచ్చి తిని మామ. తమ్ముని కొడుకులు సగమాలిమని అటుల ఇష్టపడరేని ఐదు లిమ్మని రేలకు ధర్మముగా మీకు తోచినట్లు మనుము వారు పాడేవారు సార్. క్లాప్స్ వన్స్ మోర్, డబ్బులు ఇవ్వడం. అప్పుడు అలాగున్నది. రామంటే ఎన్నో కిలోమీటర్లు నడిచిపోయి ప్రజలు చూసారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ దేవస్థానాలలో డబ్బులు తక్కువ సాగారు సార్. దేవస్థానాలలో అంటే మంత్రులు రికమెండ్ వల్ల అక్కడ ఒక్క సీన్ ఇస్తున్నారు. ఆ సీనుకు రంగులకు రావు, వాళ్ళు లేడీస్ పెట్టుకోవాలంటే రావు. కాబట్టి వాళ్ళు చేతగాని వాళ్ళు కూడా వచ్చి రికమెండ్ తో కదా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వీళ్ళు, ఈవో గారు. అది ఫెయిల్ అయిపోతుంది. జనాలు ఎవరు కూర్చోవడం లేదు. డ్రామా దాంతో అది అంటే పేరు ప్రఖ్యాతులు రావడం తగ్గిపోయింది. ఇప్పుడు పాడేవాళ్ళు అయితే మేము వేసినప్పుడు మా డ్రామాలకు బాగానే ఉంటున్నారు. ఇప్పుడు మీరంతా బాగా పాడారు. దీనిని కొంతమంది సినిమా దర్శకులు ఏం చేశారంటే హాస్యాన్ని పెట్టేసి మీరు పాడుతుంటే ఇటు పారిపోయినట్టు, తలుపులు వేసేసుకున్నట్టు అలా చేసేస్తే అది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం వాళ్ళకి తెలియలేదండి. వాళ్ళకి తెలియలేదు, అర్థాలు తెలియలే. ఇప్పుడు పిల్లకాయలు చాలా మంది ఇంగ్లీష్ అయిపోయింది. అసలు ఏంది రాగాలి ఇది పాడటం అని పాడుతున్నారు, ఏంది అని పిల్లకాయలు ఎగతాలు చేస్తున్నారు. లాగుతున్నారు ఏంటని చెప్పేసి ఈ సీరియల్ వచ్చినాయి. సీరియల్లో ఏ కథ తీసుకున్నా అలా కథ తప్పితే ఎక్కడన్నా ఉంది అని చెప్పండి.
అత్త కోడలు మామ ఉమ్, మోసాలు చేయడం, కోడల్ని ఎట్ట పండు కొట్టుకోవాలా, అత్తని ఎట్ట పండు కొట్టుకోవాలా. ఉమ్, ఏ సినిమాలో ఏ సీరియల్ అని చూడండి ఉమ్, ఇవి వస్తున్నాయి. కానీ ఇంట్లో వాళ్ళకి ఎక్కడ పోలేక టీవీ వచ్చేసింది, ఎంటర్టైన్మెంట్ లేదు. లేదు ఇక్కడే కూర్చోసాగారు. ఉమ్, ఇప్పుడు ఆ లేడీస్ కూడా డ్రామాకి రావాలంటే సీరియల్ చూసిపోదాం, అది. ఇది బాగుంది. ఉమ్, ఎవరైనా భర్త గారు వచ్చి అన్నం, సరే గురువు గారిని తీసుకొచ్చాను కొంచెం అన్నం పెట్టి, ఉమ్, ఆగోయా గురువు గారు మళ్ళీ తింటాడు కానీ ఎక్కడికి పోతాడు, ఉమ్, వచ్చినాడు ఆడికి పోతాడు, ఉమ్, ఉంటాడు కదా ఉంటాడు కదా. అని చెప్పి వాళ్ళు అయితే కృష్ణుడు 1 కృష్ణుడు 2 అలా ఎందుకు పెట్టేవారండి? నా చిన్నప్పుడు చూసేవాడిని. ఆ, కృష్ణ అంటే అంటే వాళ్ళు అలసిపోతారనా లేకపోతే అందరికి ఛాన్స్ ఇవ్వాలనా? అలసిపోతారండి సార్. ఉమ్. అలా పెడితే టికెట్లు దిగుతాయి. ఓ టికెట్లు ఓహో హీరో 1 హీరో 2 హీరో 3 ఇప్పుడు మెయిన్ యాక్టర్ ని సెంటర్ లో పెడతారు, మెయిన్ యాక్టర్ సెంటర్ లో పెడతారు. సెంటర్ లో పెడతారు. మెయిన్ సీన్ అంటే ఇది కోర్ట్ సీన్. ఉమ్, ఇప్పుడు నేను బయలుదేరి పద్యం అవును. అది కోర్ట్ సీన్, ఉమ్, అక్కడ పెడతారు. ఉమ్, ఈ ఫస్ట్ ఒకరు మామూలుగా అవును. పేరుండే వాళ్ళని ఫస్ట్ పెట్టేస్తారు, ఉమ్, తర్వాత కొంచెం సెకండ్, ఉమ్, మెయిన్ సెంటర్, ఉమ్, తరువాత ఇంకొక ఉమ్, నలుగురు కృష్ణులు. అది అప్పుడు ఒక అభిమాని కోసం ఇంకో కొంతమంది, ఈ మొత్తం- అభిమానితో కొంతమంది టికెట్లు అవును. తీసుకుంటారు, ఆయనతో కొంతమంది. ఆ టికెట్ కొనుక్కోవడానికి అప్పుడు టికెట్ ఉంది కదా సార్. ఎంత ఉండేది అప్పుడు టికెట్ రేటు? అప్పుడు 50 రూపాయలు, 50 రూపాయలు. 20 రూపాయలు దానికి కూడా దొంగతనంగా వచ్చేద్దాం ఫ్రీగా వచ్చేవారు ఉన్నారు సార్. వచ్చేవారు చూడాలండి, చూడాలండి. పల్లెల్లో నుంచి నడిచిపోయారు చాలా దూరం నడుచుకుంటూ వచ్చి. నడుచుకుంటూ వచ్చి. అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా లేదు, బస్సులు లేవు, ఉండేవి కాదు, బస్సులు ఉండేవి కాదు, అడవుల్లో నడుచుకుని వచ్చేవారు. నడిచి వచ్చేవారు. ఆములు కాదు, తేళ్లు కాదు. ఉమ్, డివి సుబ్బారావు గారిని లాస్ట్ లో పెడుతున్నారు, ఉమ్, హరిశ్చంద్ర ఉమ్, లాస్ట్ లో పెడితే, ఉమ్, నాకు తెలిసి నేను డ్రామాలు చెప్పేటప్పుడు పల్లెల్లో, ఉమ్, సరే డివి సుబ్బారావు గారు అప్పటికి పోవచ్చు నడుచుకొని, ఆక్షరికి పోవచ్చు, ఉమ్. ఇక్కడ ఏమి లేదు, ఆ సీన్ గురించి ఆఖరిని వచ్చేవారు మాట. వచ్చేవారు. ఉమ్, అక్కడ పద్యాలు కూడా అప్పుడు హైలెట్. అవునండి. ఇప్పుడు ఏమైంది, అది ఏంద్రా కాటిలో వాడుకుంటావు అక్కడ ఉమ్, జత లేకుండా. అవును. చూడండి, వారణాసి మెయిన్ అయింది. ఉమ్, వారణాసి అంటే ఈ భక్తి యోగ పదనాసి, అవును. ఆ పద్యం ఉమ్, పాడి వినిపించారా? అది అది ఒకసారి పాడండి. హరిశ్చంద్రలో ఇది. ఆ హరిశ్చంద్ర సార్. ఎక్కడ కాటి సీన్ లో అండి ఇది? ఆహా, స్టార్టింగ్ కాదు, వారణాసికి వెళ్ళిపోతారు వీళ్ళు. వారణాసి. వారణాసికి వెళ్తా ఉంటారన్నమాట. ఓకే. అప్పుడు హరిశ్చంద్రుడు ఉమ్, కొంత బాధలు పడి ఓ ఈశ్వరుడు కనపడుతున్నాడు. వారణాసి అదిగో. వారణాసి ఉమ్, దేవి అదిగో చూడు, ఆ వారణాసి ఉమ్, భక్తయోగ భజన్యాసి, వారణాసి భవతున్న సాత్రమఖరాసి, వారణాసి స్వర్ణతీతట సంభాషి ఈ వారణాసి, క్షేత్రముల వాసి వారణాసి. ఈ పద్యాలు వచ్చిన తర్వాత ఈ రాయభారానికి కొంచెం తక్కువ అయిపోయింది. రామాయణ యుద్ధాలు, ఈ యుద్ధాలు అంటే ఎక్కువ రాగాలు, రాగం తీసేవారు మాట. కొద్దిగా ఎక్కువ రాగం ఉన్నది ఒకటి ఉంది అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాగం అది చూద్దాము. అలా ఇప్పుడు సుబ్బిశెట్టి చింతామణి గారు ఉందండి ఇది. చూడండి. ఎందుకంటే అంటే వాళ్ళు కొద్దిగా మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు కదా. అవును, అంటే వీళ్ళు అంత యాక్చువల్గా ఏంటంటే రచనలో అంత లేదు, పుస్తకంలో అంత లేదు, వీళ్ళు కొద్దిగా ఎక్కువ చేసినట్టున్నారు. ఎక్కువ చేసేది ఎప్పుడైనా ఎక్కువగానే పోతుంది సార్. అవును, అంటే పుస్తకంలో ఉండి చెప్తే ఎవరు చూడడం. సుబ్బిశెట్టి గారిని, శెట్టి గారిని అవమానపరుస్తున్నారు, అంటే కులాన్ని, వయసు కులాన్ని. అయితే ఎందువల్ల అవమానపరుస్తున్నారు? ఇప్పుడు మా అమ్మగారు వస్తున్నారంటే ఇప్పుడు ఉండేవాళ్ళు ఇలాగా కింద దాచిపెడతారు,
అవమానం కదా, లంగా కింద దాచి అవును. ఏదో జనాలు నవ్వుతారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సార్. హ్మ్. కానీ లంగా కింద దాచిపెట్టడం, హ్మ్. వల్గర్ భాష మాట్లాడడం, హ్మ్. ఇది చూసి హ్మ్. చాలా మంది హ్మ్. చింతమణిలో ఎక్కువగా అంటే వాళ్ళకి మనోభావాలు అంటే ఎక్కడెక్కడ ఇబ్బంది పడిందా? ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారు వాళ్ళు? అంటే అదే శెట్టి గారు సార్, శెట్టి గారి పాత్ర. శెట్టి గారి పాత్ర. హ్మ్. మళ్ళీ భవానీ పాత్ర ఏమి ఇబ్బంది పడలా. హ్మ్. భవానీ అంటే ఈమెకి ఒక లవర్ ఆ! అవును. చింతామణికి. హ్మ్. కానీ లవర్ అయినా చింతామణి, భక్తి చింతామణి. భక్తి చెందారు. అసలు విషయం తెలీదు ఎవరికిను. ఎవరికి తెలియదు. హ్మ్. ఇప్పుడు అవన్నీ కూడా పోయి హ్మ్. ఆ లవ్ సీన్ పెట్టుకుంటున్నారు. ఒక్క సీను, హ్మ్. ఆ లవ్ సీన్ ఒకటి. లవ్ సీన్ ఒకటి. అంటే అందులో పాటలు అవును. అవి ఉంటాయి. అవును. హ్మ్. ఆ పాటలు పెట్టుకుంటా ఉన్నారు. ఈ సుబ్బిశెట్టి పాత్రలు నేను చూసేవాడినండి. అప్పుడున్న సినిమా సాంగ్స్‌ని దాంట్లో కలిపేసేవారు. కలిపేశారు. ఇప్పుడు అదే సార్. ఇప్పుడు కూడా అదేనా? ఇప్పుడు అది అందువల్లనే అది ఫ్లాప్ అవుతుంది. హ్మ్. ఇలా ఇది యాక్చువల్‌గా ఎందుకంటే సుబ్బిశెట్టి గారి ఏమైనా పద్యాలు ఉన్నాయండి? పద్యాలు లేవు. సుబ్బిశెట్టి గారి పద్యాలు లేవు. కామెడీ. కామెడీ. ఏమి చేద్దామని, హ్మ్. ఎక్కడుంది మీ చెల్లెలు ఎక్కడే? హ్మ్. అంటే ఇప్పుడు సుబ్బిశెట్టి కాకుండా సుబ్బరామో లేదా సుబ్బయ్యో అది ఇప్పుడు అదే పెట్టారు సుబ్బారావు. సుబ్బారావు. ఇప్పుడు హ్మ్. ఈ ఇది ఎప్పుడు ఆపారా ఓకే అండి. అక్కడి నుంచి సుబ్బారావు గారు. పోనీ సుబ్బయ్య అని పెడదామండి. సుబ్బారావు గారు ఉన్నారనుకోండి. అవునారు. సుబ్బారావు గారిది 'అమ్మని కమ్మని దెబ్బ' అని ఉందనుకోండి. అవి పాడాలా? అది ఎలా ఒకసారి అది పాడండి. పాడతాడు. ఆ! అమ్మని ఆహా! అమ్మని కమ్మని దెబ్బ. ఆ! ఆ దెబ్బ ఆ! ఇక్కడ చింతామణి. ఆ! ఎక్కడ బావా దెబ్బ? అది. ఆ! ఎంత గమ్మగా ఉందిరో యబ్బ. అబ్బా! యబ్బాయి అక్కడ బావా, ఏంటి బావా సుబ్బిశెట్టి బావా. హ్మ్. హ్మ్. అది ఇప్పుడు మనం సుబ్బయ్య అంటున్నాం. అది. ఆ! సుబ్బయ్య అంటున్నా. అమ్మని తీయని దెబ్బ ఎంత గమ్మగా ఉందిరో యబ్బ. వయ్యారాలే వెళ్ళవా వాటేసుకుంటే వారమా. ఓహ్! ఆహా! అదే వీళ్ళు వాటేసి స్టేజ్ అంతా తిరగడం. చింతపట్టుకుని అది. ఆ వాటేసి. సుబ్బారావు గారు, సుబ్బయ్య గారు. సుబ్బయ్య గారు, హ్మ్. ఈ చింతామణి, కింద చిత్ర క్లాప్స్. చిత్ర చిత్ర. ఇద్దరు అతన్ని హ్మ్. వల్గర్ గా చేసేస్తున్నారు. హ్మ్. పద్ధతిగా కాదు. అది ఒక డబ్బులు అతని దగ్గర తీసుకున్నారనుకుంటా. లేదు లేదు. డబ్బులు వీళ్ళిద్దరూ డబ్బులు అడగటానికి. ఆ! బంగారు ఆ ఉంగరాలన్నీ తీసుకునేదాన్ని ఎందుకంటే చింతమణి ఆళ్ళ అమ్మగారు ఎంటర్ అయిపోయేవారు. చెప్పింది కదా. ఆవిడ పేరేదో ఉందంటే శ్రీహరి సార్, శ్రీహరి. శ్రీహరి గారు పాపం చింతామణికి ఇష్టం లేదు. ఆవిడ మంచి ఫస్ట్ మంచి ఏడుస్తుంది కదా. అమ్మ పని చేయాలంటే హ్మ్. ఏడుస్తుంది. నేను పోను అమ్మ, ఇందులోకి నేను పోను హ్మ్. అని ఆ పద్యం పాడుతుంది హ్మ్. చింతామణి గారు. పాపిని బస్తురాలో అతి నీచ వృద్ధిలో రేపులు మాపులు బడి ఇక నీచపు దాని దొక్కను, ఇక ఆ నీచపు దాని దొక్కను ఏ కృష్ణ తరింపజా. నేను ఆ పని చేయలేనమ్మా. హ్మ్. అమ్మాయి నువ్వు ఆ పని చేయకపోతే మన కుటుంబానికి కూడలేదు. ఎవరు చెప్పింది నీకు? ఆ పని చెయ్యాలమ్మా, మనలో ఉంది అది, హ్మ్. వృత్యం అంది అది. నువ్వు ఆ పని చేస్తే నేను ఉరేసుకొని చచ్చిపోతాను. హ్మ్. తల్లి తల్లి భయపెడతది. బెదిరిస్తది. బెదిరిస్తుంది. హ్మ్. బెదిరించినప్పుడు ఇంకా హ్మ్. బూరక కాదనలేక ఆ! వచ్చిన వాళ్ళని మాట్లాడటమే. మాట్లాడటమో హ్మ్. తీసుకోవటం. అది. కానీ ఆ మనసు మాత్రం హ్మ్. బాధపడుతుంది. వాళ్ళు ఇట్లా చేస్తున్నాను హ్మ్. అని చింతమణి గారి మనసు హ్మ్. బాధపడుతుంది. బాధపడుతున్న పద్యం అని ఉందంటారా? బాధపడుతున్న పద్యం. బాధపడేది ఆమె లేదు అక్కడ లేదు. రాసిన పద్యాలు. ఇప్పుడు మరదలు చూసి ఈ సుబ్బయ్య గారు ఆ, ఏ పాప ఏ ఏ పాప పాప అది ఆ సాంగ్ చూడండి ఒకసారి. బంగారు గోడి గడ్డ వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప సింగారు చీర గుట్టు తెచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప అని దోలగ్గుదో అతను కూడా ఓ అనేసి. ఇంకా చప్పట్లు పిల్లకాయలు. అవును. అయితే ఎందుకంటే హ్మ్. ఒకటి ఉంది సార్, డ్రామాలో తాగిన వాళ్ళు హ్మ్. ఎంత ఫుల్లుగా తాగి వచ్చినా ఈ రికార్డ్ డాన్స్ మాది గలాట ఉండదు. ఓహ్! ఈ నాటకాల దగ్గర సైలెంట్‌గా ఉండటమే. సైలెంట్ కూర్చోవడం హ్మ్. అంతే, చూసి ఆనందించడమే. ఆనందించడం. అవును.
అంటే ఈ చింతామణి కానీ ఈ రాయబారం కానీ ఈ సినిమా నాటకాలకు వచ్చిన వాళ్ళు రికార్డింగ్ డాన్స్ అయితే రాళ్ళు వేసి గలాటాలు కదా, గొడవలు ఉంటాయి. వీళ్ళు టవల్ ఇసిరేయడము, రాళ్ళు ఇసిరేయడము అమ్మాయి పైన. అందువల్ల రికార్డ్ డాన్స్ ఆపేశారు కదా, ఆపేశారు. ఇప్పుడు లేదు అది. అదే దీనికైతే చాలా ఇంట్రెస్ట్ గా అంటే చెవులు దగ్గర పెట్టి జాగ్రత్తగా రిక్కించేది. జాగ్రత్తగా బాధ ఇప్పుడు మనిషి బాధే హరిశ్చంద్రుడు. రాముడికి 3వ తాత సార్, రాముడికి మూడో తాత అంటే హరిశ్చంద్రుడు మాకు తెలిసిన రీతిగా. అవునండి. అంటే ఆ పద్యాలు అవి చేసి అప్పుడు భార్యను అతనికి అమ్మేస్తాడు కదా, అమ్మేసిన తర్వాత కాలకౌశుడు అమ్మేసిన తర్వాత ఆ భార్య పోతా పోతా ఏదో పద్యం ఏడుస్తా పడద్ది నాదా దుఃఖం అణంచుకొని నన్ను ఆ కాలకౌశుని సేవా వృత్తికి. అంటే భార్యని ఇంకోళ్ళకి అమ్మేశాడు. ఇంకా వాడు రమ్మంటున్నాడు, రా గదులు దాసే, గదులు వచ్చేయి, పని అమ్మాయి ఇంట్లో పనికి వచ్చాయి. ఇక నువ్వు వచ్చేయమ్మా, ఇక్కడ అవసరం లేదు. ఒక దేశపు రాణి మహారాణి ఒక 10 మనిషిగా వెళ్తుంది. అప్పుడు పాడిన పద్యం పాడుతుంది. పోయేటప్పుడు వస్తున్నానయ్యా నాదా, ఇక మాకు దుఃఖం అణుచుకొని నాకు సెలవు ఇప్పుడు అనుమతించుంటే ఏమి దేవి అనుమతించి ఆగర్భ శ్రీమంతురాలివైన నిన్ను పరులకి పూలు విక్రయించుతున్నావు. నాటితోనే నా అనుమతులన్నీ తీరిపోయి కాకుండా మానవతి రాణివాస భోగ భాగ్యములకు చెడి నూతనముగా దాచికావృత్తి కవలింపబోతున్నా. నీకు కొన్ని వాక్యములు చెప్పింది దేవి. తల్లిదండ్రులు మరియు సతి, తల్లిదండ్రులు మరియు సతి దంపతులుగా నీవే అమరు పాండు చెందకుసుమి ఈ విప్ర సేవాకృతి దేవి తొలి నీ వందిన భోగభాగ్యముల చిత్తము నిల్పగా నాలుకగా నలంగుకు నెలదా పిల్లలను పెద్దలను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక్కడే ఏడి నా శిష్యుడు, ఏడి నా భార్య, ఏది నా రాజశ్రీ, ఎటు వెళ్ళిపోయింది అని మీరు దుర్గా ప్రసాద్ గారు ఈనాడు తోడు కావాలి అని పెట్టగలిగినారంటే దానికి ఆ రోజు భగవంతుడు కూడా పెట్టలేకపోయాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. భార్య చనిపోకుండా ఉండేవాడికి తెలియదు ఆ బాధ, భార్య ఉండేవాడికి తెలియదు ఆ బాధ, భార్య లేనప్పుడు తెలుస్తుంది, ఆ బాధ. అయ్యో నేను తిట్టి కొట్టి చంపేసినాను. అందుకే ఆ రోజున మేము పుట్టామో లేదో, నేను కూడా పుట్టానో లేదో, ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, పతిదేవుని మురిపించే బలముల వీణ, జీవితమే పండించు నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మన పిలిచే ఇల్లాలే ఆదరణ, మగువేరా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
విషయం గమనించి మన దుర్గా ప్రసాద్ గారు నేను యూట్యూబ్లో ఎక్కడో చూస్తుంటా, బెంగళూరు అక్కడ చూస్తుంటాను. ఇక మన హరిశ్చంద్రకి వచ్చాం అనుకోండి, హరిశ్చంద్ర అప్పుడు వాళ్ళ అబ్బాయిని పాతి పెట్టడానికి వచ్చినప్పుడు ఏదో డబ్బులు అడుగుతాడు అనుకుంటా, అడిగితే డబ్బులు లేవంటది. నేను ఇవ్వలేను, పేదరాళ్ళు అయ్యా, నేను ఎక్కడ తెచ్చిద్దులే వారిని. నీవు పేదరాలమైన మాకేమి, భాగ్యవంతురాలిమైన మాకేమి. భాగ్యమున్నను లేకున్నను మాకు రావాల సుఖము కంటే మేము ఎక్కువ ఎక్కడ ఎప్పుడు ఉపేక్ష మాడొకటి పిండంబు దండులములు ఒక పాతవి నాకు ఇచ్చిన గాని ఈ శవమును దహింపలేమను. నన్ను కఠినాత్ములని ఎంచు కులధర్మములు ఏటనిపించి ఈ రీతి కాటి కాపరి తలముతో జీవించి ఈ చండాల దర్శిని కడ కరుణ అరపద పూజ కుందొలగి అరపద పూజ కుందొలగి అంజలు గల్పి కులాభిమానము సరగున నచ్చబెట్టి హరిచందన కీర్తుల ఈట పిచ్చి దుష్కరమకు వల్ల ఘాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణ తలంపు ఎక్కడిది. దీని రక్షణ తప్పు ఒప్పో అక్కడ చెప్పకమో శవమును భారవేసేది చూడు. అయ్యా చక్రవర్తి కుమారుడు అయి నీకింత శారడు నేల దొరకకపోయే కదా, ఏమిటిరా నీ కష్టములు నాయన అంటే, నాయన నేను శరీరం మాత్రమే ఉన్నాను, నా దగ్గర ఏమీ లేదయ్యా అంటది. అవన్నీ మెడలో నేను నమ్మను, ఇది బొత్తుగా నమ్మను. నీ వద్ద ఉన్న శరీరం మాత్రమే కాదు, ఆలోచించుకోమ్మ. ఆలోచించుటకు ఏమున్నదేనయ్యా, ఏమీ లేదా, అదే ఉన్నది చూడము. బాల సూర్య ప్రభా కలితం వెలుగొందుచున్నది, దానినే ఏ వెలగైన తెగనమ్ము. తెగనమ్ముడికి ఏమున్నదనయ్యా, ఏమీ లేదా. అయితే అప్పటికి నేను అసత్యమాడువాడను, నీవు సత్యమాడుదానువా? లేదయ్యా, నా వద్ద ఏమీ లేదు. వారిని నీవు బలి తెగుదలలాగా ఉన్నా కానీ సూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నది. అది మాంగళ్యము కావాలు, అది మాంగళ్యము కావాలు, అది మాంగళ్యము కావాలు. దానినే సగలము ఈ సుతులుగా వెచ్చించిన చల్లనే ఇక్కడ ఏడుపు. అసలు చాలా అది పద్యము అత్యంత అద్భుతంగా ఉంది. ఇదేమో ఏడుపు సీను. ఇక్కడి నుంచి ఇంకా ఏడుపు. అప్పుడు ఈవిడ కనిపెడుతుంది అనుకుంటా, అంటే మాంగళ్యం మంగళ్యం వశిష్ఠ ప్రభావం అయితే నా పతికిని తప్ప ఎవరికి కనపడదు కదా. అయితే ఏనెవరు, నా పతే కదా. నాదా నేను చంద్రమతిని, నాదా చంద్రమతిని, నాదా నీవు చంద్రమతి. చనిపోయినోడు మదేక కుమారుడు లోహితాశుల. నాయన నీకప్పుడే నూరేళ్ళు నిన్నవా అయ్యా, నిన్ను కన్న తండ్రిని ఒక్కమారి రెప్పలెత్తి చూడమురా. ఆనాడు నిన్ను దాస్యములకు అమ్మిన నన్ను మోయలేదింకలు మూపు కాయలు కాయ, మోయలేదింకలు మూపు కాయలు కాయ, సర్వం సహా చక్రతలము రాయలేదింకలు ధర్మాయుద్ధుల జయించి అఖిల దిక్కుల విజయాక్షరముల రాయలేదు. సలుమలేదింకలు సక్కుల కాంతుల వరించి సింహాసనమున ఈ చిన్ని చుతుని. తల్లిదండ్రులకు మాకు ఇన్ని నీళ్లు విడవలసిన పని కూడా నడుపలేదే.
ఇన్ని పనులున్నవో నీకు మన్ననేనా, ఇన్ని పనులున్నవో నీకు మన్ననేనా, ఎందుకీ జాగు లేచిరా అందగాడా, లేచిరా అందగాడా, అందగాడా. రాసే గదులు గదులు వాళ్ళు. అప్పుడు దేవి, నాదా మీరు సత్యమేవ జయితే, ముందు కుమారుని కళ్యాభారాన్ని పూర్తి చేసి చూడాలి, ఆయనకి నీ దగ్గర ఏమి లేదు. దేవి, నేను ఇప్పుడు ఏ ఉపాయమని నీకు సహాయం చేయగలవాడు, నీవు పోయి మీ దర్శాన్ని అడిగి మా స్వామికి రావాల్సిన మాడ ఇండ్లమ్ము దండులమ్ము ఒక పాతకి తీసుకుని ఇందు నేను చేయ సహాయం నాకు రావాల్సిన పిండాసనం మానుకొనడం తప్ప వేరే విధి లేదు. నాదా, నీ పట్టును కూడా ఇంత సత్యమునికే పాల్పడుతున్నావు కానీ కుమారుని కలేబరం కోసం ఏమి చేయలేక. అవును దేవి, శీఘ్రముగా పోయినమ్ము, పద్యాలు జాస్తి అయిపోతాయేమో కదా సార్. పర్లేదు. అప్పుడు చెప్తాడు ఆయన, దేవి అందరి గట్టి యోష విషయంబులు అడ్డివే కాటి చట్టములు నందనుడంచు వీని కరుణంగని ఏలిన వాని ఆన మీరందగున సది కనికరంపునకింత ఎడంబు లేదు చితి పేర్చుటకునే అర్థమే. శీఘ్రము పోయి ఈ స్వామిని తీసుకుని సార్ ఓబుల్ నాయుడు గారు, ఈ పానకి ఇప్పుడు హరిశ్చంద్ర గారి స్త్రీల పాత్రలు కావాలండి, అలాగే ద్రౌపది కానీ లేదా చింతామణి కానీ, అప్పుడు ఆడ పాత్రలు వేసేవాళ్ళు ముందుకు వచ్చేవారా, కొద్దిగా ఇబ్బంది పడేవారు అంటారా? వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు సార్, వచ్చేవారండి. ఇప్పుడు బాగా వచ్చేవారు. ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు రావట్లేదు. వాళ్ళు మేము సింగల్గా పాడుకుంటున్నాం. పద్యాలు మేము ఆమెకి ఇవ్వాలంటే క్యాష్ ఇవ్వాలి, సింగల్గా పాడుకుంటున్నాం అని అట్లా చేస్తున్నారు. అందువల్ల డ్రామాలో ఆడపాత్రలు లేకుండా చేస్తే ఎలాగుంటుంది? ఎవరు ఆడవాళ్ళు వచ్చి చూసేవాళ్ళు చూడడం లేదు. అదిగాక ఏడుపు అన్నది నచ్చడం లేదు. అవును, ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. ఏడుపు అన్నది నచ్చడం లేదు. కార్చీలు సత్యం పట్టడమే లేదు ఎక్కడ అసలు. ఇప్పుడు ఈ తరానికి పూర్వం ఏడుపు అంటే ఇంకా చాలా చాలా మందే కదా ఏడుస్తూ, వాళ్ళ బాధల్లాగా వాళ్ళే మనయే కదా అని చెప్పి వాడేది. అన్ని హరిశ్చంద్ర పాడితే పర్లేదు చెప్పండి. అందుకని ఆనాడు హరిశ్చంద్రుడు ఏం చెప్పాడు, తిరమయి తిరమయి సంపదులెల్ల వెంటనొకరి సాగిరా ఏరికేసరికి అమ్మాటు విధించను విధి, అది అవస్థ ప్రాప్యం, దానిని ఎవరు తప్పించగలరు. ఉన్నవాడదని ఉన్నవాడదని గర్వం వ్యాధికి కాదు, గరుడే రాజా కింకరుడగు అది చాలా అనుకూలముగా అని ఆ రోజు హరిశ్చంద్రుడు చెప్పిపోగా, ఈనాడు మన దుర్గమ్మ ప్రసాద్ గారు, ఈ బాధలు మీకొద్దు,
తోడు కావాలి, ఇది నేను నెరవేర్చాను, అవునండి. రండి అని అందరిని పిలుస్తూ ఉమ్. సార్ గారిని చూడాలని నేను వచ్చారు. ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు స్వామి ఆ పాత్రలో ఇప్పుడు ఆడపాత్ర స్త్రీల పాత్రలు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ సౌకర్యాలు ఎలా వచ్చాయి, ఎక్కడుండే ఇప్పుడు అంటే హోటల్స్ అని వచ్చాయి, పెద్ద అప్పుడు రూమ్లు వచ్చేది సార్. రూమ్లు ఇచ్చి అక్కడ చిన్న చిన్న హోటల్స్. ఇళ్ళల్లో పల్లెల్లో ఓ ఇంట్లో ఓకే, ఇళ్ళల్లో వాళ్ళ ఇల్లు ఒకటి ఇచ్చేసి ఒక ఇల్లు ఇచ్చేసేవారు. వాళ్ళ ఉమ్. డ్రెస్ మార్చుకోవడానికి. ఉమ్. ఇప్పుడు అది లేదు, పట్టించుకోవడం లేదు. పడించుకోవడం. పాపం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి చేసేవారు వాళ్ళు. బాగా ఉమ్. చాలా కావాలని ఉమ్. కష్టపడి చేశారు. ఉమ్. ఇప్పుడు అందరూ నేర్చుకోండి పిల్లకాయలు లేరు, లేరు ఆ నేర్చుకోవట్లే. పాత్రను నేర్చుకోవట్లేదు, ఉమ్. దాంట్లో ఏమీ లేదు అనేది తెలిసిపోయింది. ఉమ్. ఎవరు పిలవటం లేదు, అంటే డబ్బులు రావట్లేదండి, రావటం లేదు. డబ్బులు రావట్లేదు. రావటం లేదు. ఆ, అదే వేరే ఏదైనా వ్యాపారం చేసుకున్నా డబ్బులు వస్తాయి. రోజు డబ్బులు వస్తాయి, దాంట్లో ఉమ్. చాలు మాకు ఉమ్. వద్దని. నిన్న అదే శివరాత్రికి నేను బుక్ అయిపోయా సార్, ఉహుం. సూళ్ళూరుపేటకి. ఓకే. నాకైతే 10,000 ఇస్తామన్నారు. ఉమ్. అంటే నువ్వు ఉంటే ఉమ్. లేడీస్ ఉన్నా లేకపోయినా జరిగిపోద్ది. అవును. చూడండి వాళ్ళ ఐడియా, అయ్యో. ఉమ్. నువ్వు ఉంటే జరిగిపోద్ది. ఉమ్. లేడీస్కి మళ్ళీ 10,000 తేవాలంటే మేము తేలేము సార్, ఇక్కడ ఇవ్వడం లేదు. ఉమ్. సరే ఒక 6,000 అడగమన్నారు. ఒక ఆమెను అడిగా, ఉమ్. నాన్న పేదరాలే, మైదుకూరు. ఉమ్. అడిగితే ఆమె నేను 6,000కి రాను, ఇంట్లోనే ఉంటాం కానీ నేను రాను. ఉమ్. సరేలే మీరు ఏదో చెప్తా మరి ఇక్కడ వెళ్తే సరే ఉమ్. అవుతాయి మాట్లాడదాం. అంటే ఇప్పుడు హరిశ్చంద్ర గారు ఉన్నారనుకోండి, ఇది హరిశ్చంద్ర పాత్ర స్త్రీ, అది ఆయనకి ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? అప్పుడు సార్ వాళ్ళు 30,000 30,000 అప్పుడే. డివి సుబ్బారావు గారు డివిజన్ 30,000. 30,000. ఆ. చంద్రమతి ఆడుతున్నారు, విజయరాజ్ అని మగాడు, ఉమ్. అతని 30,000 తీసుకున్నారు. 30,000 తీసుకున్నాడు. ఆ రోజుల్లో వాళ్ళు చాలా రెమ్యునరేషన్ ఎక్కువ ఉంది ఎక్కువ అయితే. ఉన్నది. ఇప్పుడు ఉంది సార్ ఇంకా ఎక్కువ. డివి మనవడి గారిని మనం చూసుంటారు మీరు, ఉమ్. భానుమతికి డివి మనవడి గారికి ఏదో తగరైంది, మీ దగ్గరికి వచ్చారు గోపాలకృష్ణ గారు. ఉహుం. ఆ, అతను కూడా ఇప్పుడు ఉమ్. ఒక్క సీన్కి 30,000 గంటకి. ఒక సీన్కి. ఉమ్. గంటకి 30,000 అంటే అతను చనిపోయాడు డివి సుబ్బారావు గారు, ఉమ్. అతని మనవడు. ఓకే అండి. ఒక్క గంటకి ఉమ్. 30,000 రూపాయలు అడుగుతున్నాడు. ఇప్పుడు షణ్ముఖ ఆంజనేయ ఉండరు, ఇంకా ఉమ్. ఆయనతో పాటు ఇంకెవరు ఉన్నారు చాలా మంది. ఉన్నారు సార్. ఎవరు ఈ పేరు? హరిశ్చంద్ర బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ. ఆ పద్యాలను ఎండవు రాగాలు ఎక్కువ పెట్టేశారు. ఇప్పుడు దీనికి కూడా చాలా రాగం ఉంది, ఉమ్. కానీ మనకు కట్ ఇక్కడ చేశారు. ఇప్పుడు ఒక కృష్ణుడి పద్యం నుంచి, ఇప్పుడు జెండాపై ఎంత- కపిరాజు చూడు ఉందనుకోండి. ఎంతసేపు ఉంటుంది చూడు. ఆ. ఆ పద్యం వెంకటేశ్వరరావు గారు పాడారు. ఉమ్. అతను ఆయన వచ్చిన తర్వాత ఉమ్. ఆ రాగానికి అప్పుడు పెద్ద క్లాప్స్. ఇప్పుడు ఒక 15 ఏళ్ళు ఉమ్. 20 ఏళ్ళ క్రితం ఉమ్. అందరూ టికెట్ పెట్టేది. ఎప్పుడైతే ఈ హరిశ్చంద్ర సేమకుర్తి గారని అవునండి. వచ్చాడు, ఉమ్. అతను హరిశ్చంద్ర నాటకం వచ్చి ఈ రామ అన్నిటి తగ్గించేసింది అన్నమాట. తగ్గించేసింది. వీటికి చూశారు. ఉహుం. హరిశ్చంద్ర అంటే ఎందువల్ల? అది మనదే కదా హరిశ్చంద్ర, ఇంకేముంది, మన 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 కష్టాలే, చరిత్రే కదా, మన చరిత్ర. మన చరిత్ర. ఇప్పుడు బాగుండి అసలు ఇప్పుడు ఆ రోడ్డు పైన తాగేవాళ్ళు ఉమ్. వాళ్ళు ఏడ్చేదే కదా, ఇంకా వాళ్ళు కూర్చొని ఉమ్. అంతలా రాజీ పైన మనకేమన్నా వస్తుంది, ఎక్కడే పెడతారు. ఉమ్. అప్పుడు ఎక్కడున్నాయి సార్ అన్నదానాలు, ఎక్కడున్నాయి అవునండి. ఈరోజు ఎక్కడికన్నా ఏ రోడ్లు అన్న దిగండి అన్నదానాలు. ఉమ్. ఇటు సైడ్ కడప సైడ్ చూస్తే కాశీనాయన అని ఒక అతను, ఉమ్. మీకు దూరం తెలిసి ఉంటుంది లేదా, ఓకే. అతని సమాధి అయిన తర్వాత ఉమ్. ఈ రెడ్లు అందరూ కూడా ఉమ్. బియ్యము ఎప్పటికీ స్థిరపడి ఉంటాయి సార్. ఉమ్. ఎవరైనా బండి ఉమ్. ఆయన ఆశ్రమంలో అన్నం లేదనేది లేదు, అన్న వాళ్ళు పెడుతూనే ఉంటారు. పెడతాను. ఉదయం ఉమ్. 10 గంటలకు స్టార్ట్ చేస్తారు ఉమ్. టిఫిన్తో కూడా, ఆ. రాత్రి 10 దాకా. ఉమ్. ఎన్నిసార్లు వచ్చిండ్రు ఎందుకని అనరు, ఉమ్. ఎందుకు మీరు వచ్చారు. అవునండి. ఇప్పుడు కృష్ణ ఆంజనేయ యుద్ధం ఉందనుకోండి, కృష్ణుడు ఆంజనేయది, ఆ పద్యాలు ఏమైనా ఒకటి చూద్దాం. ఒకటి అది కృష్ణుడు ఏముంది, ఆంజనేయుడు. కృష్ణుడు ఆంజనేయుడు వినాగా వీళ్ళిద్దరికి ఎందుకు గొడవ వచ్చిందంటారు, కృష్ణుడికి ఆంజనేయుడికి? అదే గరుడ ఓ, గరుడితో గొడవ వచ్చింది. గరుడితో గొడవ వచ్చింది. గొడవ వచ్చింది. ఏ యాతి రామాయణ యుద్ధానికి ఉమ్. ప్రతి ఒక్కరికి వాళ్ళు వచ్చింది సార్. అప్పుడు అలా రాశారు. అది ఇప్పుడు రామాయణ యుద్ధంలో యయాతి రాజు ఉమ్. అతను ఏదో జపం చేసుకుంటా ఉంటే కృష్ణుడు అవునండి. యయాతి పైన వెళ్తుంటే ఊసాడు. ఆ. దాంతో నిన్ను చంపుతాను నేను. అది కృష్ణార్జున యుద్ధం అది కృష్ణార్జున యుద్ధం. అర్జునుడు ఉమ్. ఆయన ఇది నేను నీకేం కాదులే మరి, ఉమ్. అది రామాయణ యుద్ధం, అది కృష్ణార్జున యుద్ధం. ఊసింది రామాయణ యుద్ధంలో వచ్చి గైడు. అయితే ఇప్పుడు కృష్ణాంజనేయ యుద్ధం తీసుకున్నాం అనుకోండి, కృష్ణ ఆంజనేయుడిది ఏదైనా పద్యం చెప్తాం, ఏదైనా ముందు కృష్ణార్జున తెలుసుకుందాం.
కృష్ణుడు అర్జును ఈ కృష్ణుడు అర్జునుడికి గొడవల్లో ఈ ఉమ్మేయడం రక్షింపడం ఉంది కదా, ఇది దాంట్లో ఒక పద్యం అంటుంది. అది బిందే. ఏ పద్యమైన పడతాను కానీ మనకు యుద్ధ సీన్లోనే అప్పుడు ఆయన కృష్ణుడు ఈ గలాటంతా ఇంకా అయిన తర్వాత ఏ యాతి గారికి పోయి అర్జునుడి కాళ్ళు పట్టుకుంటాడు. అర్జునుడి కాళ్ళు పట్టుకున్న తర్వాత అర్జునుడు శబ్దం ఇచ్చేస్తాడు. ఇతనని తెలియదు, కృష్ణుడు తెలియదు. ముందు అభయం ఇచ్చేస్తాడు అర్జునుడు. ఇచ్చిన తర్వాత ఇంకా మాట తప్పేదానికి లేదు. ఇప్పుడు మీరు ఇంత దూరం నుంచి వచ్చారు, ఎందుకు రమ్మన్నారు, అక్కడ ఉంటాడే ఒక్కడ, లేకపోతే ఇంత రాబడలేదు కదా. అటువంటిది మాట మాట నిలబెట్టుకోవాలి. అవతల కృష్ణుడు తెలియదు అప్పుడు. అప్పుడు తెలియక ఇచ్చేసాడు. వాడెవడైనా కానీ నేను నిన్ను రక్షిస్తా. ఆ తర్వాత తెలిసింది మీ బావగారు కృష్ణుడు ఆయనకి చంపేదానికి పెట్టింది. అయ్యయ్యో మా బావగారితో యుద్ధం వచ్చింది. అయినా వచ్చినా సరే ఏదో క్షమాపణ చెప్తా అని ఆమెను పంపుతాడు సుభద్రని. వాళ్ళు మీ అన్నగారికి చెప్పని చెప్తే, నువ్వు భర్తకు సపోర్ట్ రావద్దు, నాకు రా, నేను మీ అన్నను కదా అంటే మీ భర్తే పెద్ద పేరు కాంచాలనా, నేను ఒప్పుకోను, వాళ్ళని చంపేది అని. వచ్చిన తర్వాత ఆయన వచ్చి, బాబా అర్జున మంచి ధీమంతుడువా, యాతిని రక్షించాలని తెలుస్తుంట. అవును బావా, అంత ధీమంతుడువా, అంత బలశాలివా. అయినా బావా తలపవైతివి నీకును నాకును కలుగు చెలిమి, తలపవైతివి చుట్టరికపు ధర్మమైన పాలనేత్రుని గెలిచిన బంటవగుడా. పాలనేత్రుని గెలిచిన బంటవగుడా. తలచిన కాబోలు సద్భముడే. ఇందులో ఈ పొడుగు రాగలదు, అది దాన్ని ఇలా సాగదీయాడు. అది తీసేయి. ఇప్పుడు ఏమైందంటే షార్ట్ కట్ అవుతుంది, కానీ అది ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఆ సాగదీస్తేనే బాగుంటది, సాగదీస్తేనే రామాకు. అవును, ఇంకా ఉంది అది. ఇప్పుడు కృష్ణుడికి ఇలా అన్నాడు, అర్జునుడు ఏం చెప్పాడు, బలవంతుడు అని అన్నాడు. అప్పుడు బావా నీవు నన్ను క్షమమైతే కదా బావా, బావా నీ మాట ఎప్పుడు కాదలేదు, అయినా వినుము. దర్భము గలానంచునే తలపలేదు, పూర్వ మైత్రిని తలపగా పోవలేదు. మానధనుడను గుట నీకునే మనదిన గుట, మానధనుడను గుట నీకు మనదిన గుట. తలచినాడను క్షత్రియ ధర్మం ఒకటే బావా.
ఇది కృష్ణుడిదిను అర్జునుడు అర్జునుడిది ఈయన నీవు అంత బలవంతుడు అంటే దీనికి ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ ఇచ్చేశాడు. అప్పుడు అర్జున, నా మేనత్త కుమారుడివై, నాలుగు చెల్లి సుభద్ర పెళ్లితో ఒకటి మరుందివై, నీకెంత దురాచార్య కర్తవ్యం, అఖిల రాజవంశంలో నాకు పరాభవం తెచ్చుట నీకు బావా, విశ్వత్త గృహజనము గాని అంశము చతుర్దశ భవనములందు లేదు. నేను నీతో కలహోత్సాహిన ఇంటిలో లేక ఈ అనివార్య దుర్గన విషాన చేతసుకున్నదైతును నీ విరుముడు అని విరోధంలోకి ఇంత బాధ పెట్టనేల బావా. అది చాలా ఉన్నాయి సరిగా. చాలా అద్భుతమైన మాట. నిజంగా అప్పుడున్న చూసేవాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టడం కానీ వేలు వేసేయడం. ఇప్పుడు కూడా బాగా పాడే ఉంటే ఉన్నాయి సార్. బొయ్యల డ్రామాలో వాళ్ళు పాడకపోయినా ఇది కీబోర్డ్ కాబట్టి వాళ్ళని పాడిస్తుంది. అది లాగేస్తుంది కొద్దిగా కంట్రోల్ కొన్ని మేనేజ్ చేసేసేస్తుంది ఆడకుండానే పద్యం పాడేసేస్తాం. అవును, అది అందువల్ల నేను పోయే డ్రామాలు కొంచెం జనాలు ఉంటారు వస్తారు, అందువల్ల నన్ను కొంచెం ఎక్కువ పిలుస్తారు. ఇది ఓబుల్ నాయుడు గారిని తప్పకుండా పిలుస్తారు. అప్పుడే చూడు, శివరాత్రి ఇంకా నెల ఉంది, అప్పుడే బుక్ అయిపోయిందా సూలూరుపేటకి. ఇప్పుడు మనకి అప్పుడు ఆ ముగ్గురు కృష్ణుడు 1, కృష్ణుడు 3 అని అన్నారు కదా, వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు నీకంటే ఎక్కువ పేరు ఎక్కువ శృతులు పాడేది వాళ్ళు చెడగొట్టాలి. చెడగొట్టాలి అంటే నీకంటే నాకు ఎక్కువ పేరు రావాలంటే ఎక్కువ శృతులు పాడాలి. శృతి పాడితే సపట్లు కొడుతుండే, ఇంకా రాగం జాస్తి పాడి ఆయన కన్నా ఎక్కువ. ఓ అదంటారా, రాగాలు ఎవరు ఎక్కువ పాడితే అప్పుడు సపట్లు ఈ జనాలు, దాన్ని బట్టి ఆ చప్పట్లే మనకు దుప్పట్లు అన్నట్టుగా అదే కొలతలో అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు అవేమైనాయి, వెంకటేశ్వరరావు బతికున్నాగానే ఇప్పుడు పక్షవాతం వచ్చి మంచాలు ఉన్నాయి. వెంకటేశ్వరరావు గారు బ్రతికున్నాగానే ఆయన మోహన్ రాగం ఎత్తుకుంటే అరే రారా పాసు పోద్దాం, అప్పటికి దాకుంటున్నాడు. ఒక మోహన్ రాగం ఎత్తుకుంటే ఈ లెట్రిన్కి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా వచ్చేదాకా ఉంటది అనేది వచ్చేసింది. ఇదేదో టాయిలెట్ కి వెళ్ళిన వచ్చినా ఇంకా ఉంటది రాగం. ఆ రాగం ఏంటి ఆ పద్యం ఒకసారి పాడండి, ఏ పద్యం అదే అనిపిస్తుంది. ఇదే దీంట్లోనే నీలకందరు కానీ ఆంజనేయులు రామాయణ యుద్ధంలో అంతటి విక్రమార్కులని, ఇప్పుడు ఆంజనేయులు సీతమ్మ జడ చెప్తానే ఓహో అంతటి విక్రమార్కుల మీరని ఆయనకు బదులు చెప్తాడు రాముడు. అది పాడేనా ఇదే కృష్ణుడు యుద్ధం పాడేది, అది రాముడిది పాడతాడు. ఆంజనేయ అంతటి విక్రమార్కులు ఒక్క వాళ్ళని గెలవలేక, అప్పుడు వాళ్ళని గెలవలేక రాముడి కాడికి పోయి మాలేసి చంపారు కదా. అవును, దొంగతనంగా. అది ఇప్పుడు దెప్పుతున్నాడు రాముడు. అంతటి విక్రమార్కులు ఒక్క వాళ్ళని గెలవలేక, అంటే ఆంజనేయుడు దెప్పుతున్నాడా లేకపోతే రాముడు దెప్పుతున్నాడు ఆంజనేయుడు. ఒక్క వాళ్ళని గెలవలేక ఎంత ఋష్యమోహముల హీనగతి పడి కాపులుండి ప్రాణాంతక బాధలు పడి మహాత్ములు మీరు లేదిక్కటంచు మా వంకకు వచ్చినట్టు బలవంతులు మీగల మీరే సాక్షియవు హనుమా.
ప్రత్యేకాడు ఊపు ఊపు ఇప్పుడు చూడండి స్పీడ్ పాటలు అంటుంటారు పిల్లలు, దాని మించి ఉందండి ఇది. ఉంది చూడండి. ఇది కొద్ది దీంట్లో ఆనందాన్ని వాళ్ళు గ్రహిస్తే ఇప్పుడున్న జనరేషన్ పీపుల్ అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అనమాట. అవును, వీళ్ళు తెలియక గ్రహిస్తున్నారు సార్, గ్రహిస్తున్నారు కానీ ఇట్లా పాడలేరు కదా. నేర్చుకున్న పిల్లగాళ్ళందరూ ఇలా పాడలేదు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఇంత నీట్ గా పాడు, అందువల్ల ఆయనకు జనము. ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడున్న జనరేషన్ ఈ పాటలు పాడినా బ్రహ్మాండంగా వింటారు వాళ్ళు. ఈ మ్యూజిక్ ఇప్పుడు మ్యూజిక్ చూడండి ఎంతమంది వచ్చేస్తారు, క్లాప్స్ కొట్టేస్తున్నారు, రాస్తారు. అంటే ఇప్పుడు పిల్లకాయలకి ఇది వాంచేవాళ్ళు కూడా ఇప్పుడు నా మాదిరి అంత నీట్ గా పాట వాంచలేరు. కీబోర్డ్ ఏందో వాంచుతున్నాం అది, అప్పుడు పోరు వాళ్ళ దగ్గరికి. మనస్ఫూర్తిగా చేయలేదు, పోలేరు. అంటే చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా చేయట్లేదు వాళ్ళు. ఓపెన్ నాయుడు గారు ఎప్పుడైనా ఇవాళ రాత్రి నాటకం అనుకోండి, గ్రామంలోకి వెళ్తున్నారు, ఇవాళ రాత్రి నాటకం అంటే ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చేవారండి? పల్లెటూరుకి, ఆ ఊరికి, గ్రామానికి ఆ టైంకి వస్తారా? ఇప్పుడు కూడా అలసిపోతారేమో కదండి. పూర్వం నేను పూర్వమే అంటే బళ్ళు అప్పుడు బండ్లు లేనప్పుడు ఉదయాన్నే మధ్యాహ్నానికి వచ్చేవారు. ఏ సుబ్బారావు గారు నడిచి వచ్చేవారు, బళ్ళు కట్టేది, బళ్ళు కట్టుకుని వచ్చేసేవారు. ఏవి సుబ్బారావు గారు, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ డాడీ ఏవి సుబ్బారావు గారు, ఆయన కృష్ణుడు. అయితే వాళ్ళందరినీ మించి అప్పుడు ఆంజనేయ రాజు గారు బాగా, ఆయన ఉన్నప్పుడు వాళ్ళు రాలేదులే. ఇప్పుడు ఆంజనేయ రాజు గారు దేనికి ఏ పాత్ర? కృష్ణుడు ఆంజనేయ రాజు గారు, షణ్ముఖ ఆంజనేయ రాజు, షణ్ముఖ ఆంజనేయ మనకు అర్థం. ఇప్పుడు వాళ్ళ కుమారులు వచ్చారు, ఏం లేదు, ఫెయిల్ అయిపోయింది, ఏం లేదు. జయరాజు కుమారుడు వచ్చాడు, ఏమి లేదు. లక్ష్మణరావు గారు విన్నారా? పేరు విన్నారు, పి లక్ష్మణరావు అంటే కలియుగ ఆంజనేయులు అని. ఓకే, అంత బాగా అతనే అంటే శృతి అంత 6:30 7 జానకమ్మ గారి శృతి. ఓకే, సినిమా జానకమ్మ గారి శృతి. ఇంకా ఆ శృతిలో ఎవరు వీళ్ళు పాడలేక అంటే సాధన చేయలే. పాడచ్చు కానీ సాధన చేయలే, ప్రాక్టీస్ లేదు. పూర్వకాలంలో వీళ్ళు పొద్దున్నే వచ్చేవారు, బండి కట్టుకుని వచ్చారు అనుకోండి. ఇది ఎక్కడ ఉండేవారు మరి? హోటల్స్ ఉండే? హోటల్స్ లేదు సార్, ఒక మన బర్రెల పాకాలు ఇచ్చేవాళ్ళు. ఓకే, ఏదో పల్లె కదా, బర్రెల పాకాలు, లేదంటే ఒక పంచాయతీ ఉంటే మంచి ఇల్లు ఉంటుంది కదా, ఎవరో ఆ ఇంట్లో అకామిడేషన్ ఇచ్చేవారు వాళ్ళ పేరు ప్రఖ్యాతలను బట్టి. ఓకే, పేరే కాదు అప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్న సమయంలో బాగా ఒక ఇల్లు ఖాళీ చేసి అందరు దాంట్లో ఉండమన్నారు. ఉండేది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అక్కడ దాంట్లో ఉండేవారు. వండుకొని మంచాలు వేసేస్తారు, బయట మంచాలు వేసి వండుకుంటారు బాగా సాయంత్రం దాకా. సాయంత్రం డ్రామా బాగుంటే క్యాష్ ఇచ్చేది కదా, బాగుంటే బాగా ఆడింది, ఎక్స్ట్రా కూడా ఇచ్చేవారు కుట్టేవాళ్ళు. బాగలేదంటే ఏదైనా వచ్చి ఆడారు. శ్రీరామనవమికి అటు ఆడిచ్చేవాళ్ళు పల్లెల్లో బాగా. ఓకే, నాటకాలు ఏది తిరణాలైనా సార్ అప్పుడు నాటకాలే. ఇప్పుడు తిరణాలకి ఈ చూడండి శ్రీరామనవమికి
గణేష్ దానికి గణేష్ గణేష్ నవరాత్రులు ఇప్పుడు గణేష్ డీజీ డీజే ఇప్పుడు ఆ డీజే పెట్టారు. అవునండి. అది పెట్టారు. ఇప్పుడు మరి దుర్గా నవరాత్రులకి నాటకాలు అప్పుడు ఎంత ఇచ్చేవారంటారు ఒక నాటకం వేయడానికి? అప్పుడు వాళ్ళకి తక్కువ సరే, తక్కువే, బాగా తక్కువ. ఎంత 50,000 40,000 అయితే నాటకం అయిపోయింది అందరూ. 50,000 40,000 40,000 అప్పుడు. ఇప్పుడు ఆ లక్షలు చాలు. అమ్మో. అతనికి 30,000 అంటే ఒక సీన్కు. ఇంకా 4 సీన్లకి ఎంతమంది? ఒకవేళ 20,000 అన్నా ఒక్కొక్కరికి ఇవ్వాలి. అవును. 10,000 ఇవ్వాలి ఒక్కొక్క అతనికి. అట్లా జరిగింది ఇప్పుడు నాటకాలు సార్. అప్పుడే అలవాట్లు ఎలా ఉండేయండి వాళ్ళకు? అంటే కొద్దిగా కొంతమంది ఇప్పుడు డివి సుబ్బారావు గారు మరణించింది తాగుడుతోనే. పేరు అంచాడు. అంటే పేరంటే సార్ అప్పుడు ఈ రికార్డులు అవి లేవు. అప్పుడు రికార్డులు కరెంటు లేదు ఊర్లో, కాబట్టి బ్యాటరీతో మైక్ పెట్టుకునేవాళ్ళు. అది ఒక విచిత్రమైంది జనాలకి. ఓకే. ఇప్పుడు టీవీలు వచ్చేసిండే. అవును. ప్రతి ఇంట్లో కరెంట్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు నాటకాలు చూడాలంటే కష్టమైపోయింది. ఆ టైంలో వాళ్ళు చాలా కష్టాలు పడి ఉంటారు వాళ్ళకి. ఏది పడుతున్నారు మరి స్టేజ్ మీద వేయాలంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా అండి? ఏదన్నా అనుకున్న తర్వాత తలనొప్పి టాబ్లెట్ తీసుకుని వచ్చేస్తారు. టాబ్లెట్ ఏదైనా టౌన్ లో ఉంటారు కదా, అక్కడి నుంచి ఏదో టాబ్లెట్ తీసుకొని వచ్చి అయితే నాటకం ఆపరు. బాగలేకపోయినా క్యాష్ కావాలి కదా. అవును. గూడూరు సావిత్రమ్మ గారు విని ఉంటారు. అవునండి. మరణించింది. ఎక్కువగా ఆడపాత్రలు ఎవరు వేసేవారండి? ఎక్కువగా స్త్రీలే. ఆడవాళ్ళు ఎక్కువగా ఏ పేర్లు అన్నప్పుడు బాగా హేమలత గారు, గూడూరు సావిత్రమ్మ గారు, తర్వాత ఇంకెవరు ఉన్నారు సార్, విమలమ్మ గారు. దుర్యోధనుడి పాత్ర ఏంటి? దుర్యోధనుడి పాత్ర ఆడవాళ్ళు కూడా వేసేవారండి? అబ్బూరు కమలాదేవి. అబ్బూరు కమలాదేవి వాళ్ళు ఎంత తీసుకున్నారండి ఒక పాత్ర వేయాలంటే? అప్పుడు ఎంత? 500. 500 అంటే పెద్ద కదా. 500 అంటే 5 లక్షలతో సమానం ఇప్పుడు. అవును. అలాగే ఇప్పుడు బంగారం 500 పెట్టుకో, బంగారం కొనుంటే ఇప్పుడు 5 లక్షలు అయిపోయింది. దుర్యోధనుడి మీద పద్యాలు ఏమన్నా చూడండి. దుర్యోధనుడు అప్పుడు కృష్ణ వచ్చి, బావా తల దగ్గర ఒకళ్ళు తల దగ్గర కూర్చుంటాడు ఈయన. అంటే తల దగ్గర కూర్చుంటే ఇట్లా చూస్తాడు, అది ఈయన చూస్తాడు, తల ఎత్తాడు. తల చూడలేరు, తల కింద కాళ్ళ దగ్గర చూస్తాడు, కాళ్ళ దగ్గర చూస్తారు కదా. వచ్చి ఈయన ముందే వచ్చి, ఓ పశువులు కాపరి ఆలమందలు కాదు కాదు ఆలుమందలతో అలిసిన కపట నిద్రయా లేక పకటి నిద్రయా? ఏది ఏమైనా నేను వచ్చినది యాచినొక్క కదా, ఏచి ఉండక తప్పునా అని చెప్పి అప్పుడు ముందు కాళ్ళ కాడ కూర్చుంటాడు. కూర్చొని ఆయన్ని చూడకుండా అప్పుడు లేచి, ఛే సుక్షత్రియ రాజవంశంలో జన్మించి 9 సహోదరులకు అగ్రజుండనై, సుయోధన సార్వభౌమం ఉండనై, ఇంత ప్రఖ్యాతి గాంచి ఉండనై, ఒక పశువులు కాపరి పాత చెంత కూర్చుంటే అసంభవం. దుర్యోధనుడు ఆయన శిరోభారమే నేను కూర్చోవాలి అని పోయి కూర్చుంటాడు. తల దగ్గర కూర్చుంటాడు. అప్పుడు ఇతను వస్తాడు, అర్జునుడు వచ్చి ముందు కాళ్ళ దండం పెట్టుకొని ఆయన పద్యం పాడతాడు. జలదాశాసను ముఖ్య దైవత శిరసంలగ్న కోటీర పంతులకు యవ్వాని పదాభ్యమీటి కడు నెగ్గులు కూర్చు తస్సన్ని తిస్సని కూర్చుండే భవంబు పావనముగా దైవాగా విల్చి నా తొలి జన్మమున గూడు పాపముల ఆందోళింపగా చేసేదను కృష్ణ. అప్పుడు దుర్యోధనుడు, ఏమిది నేను వచ్చి కూర్చుంటే వీడికి ఎట్లా తెలిసింది? ఎలా వచ్చాడు ఈ అర్జునుడు? నేనుటకేము తెలుసు మరి ఏ ఫల సర్వము గుర్తెరంగి రాగా ఇతడోపు కృష్ణులకు సర్వము దేక శరీరము దానవ వైరి వీని ఎడ దానవమానము చూపుటట్లు నాపై నెలరూలుటట్లు కను బంధుగుడి తనికి ఆదడెన్నయు బంధుత్వములకేమి కొద్దిగా గొప్పయో నాకును లేకపోలేదు. కానీ లోకాచారం గాన
నేను వచ్చిన పని తెలిపాను. ఓకే. అప్పుడు ఈయన అర్జునుడు లేచి, బాబా అర్జున ఉమ్. ఎక్కడ నుండిరా కయుటకు ఉప్పులాగి ఉండే బావా ఉమ్. ఎల్లరు ముసుగులే కదా యశో భాగ్యులు నీదు అన్నలు భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగా ఉన్నవారే భుజశాలి వృఖోదరుడగ్రజోగ్రకు సజ్జగా నిలిచి శాంతగతి తాను చెరుతున్న తెలుపు మధ్యున ఇది. బాబా ఇప్పుడు ఉచితివి అప్పుడే ఆ. చేసి అర్జున నీవు ప్రయాణంతో అలసిందో కబలు లోనికి వెళ్తున్నాము. ఓహో సుయోధన సార్వభౌములా బాబా ఎప్పుడు వచ్చిందేవో ఉమ్. నేను వచ్చి చాలా చెప్పైనదయ్యా. ఉమ్. శుకులే భ్రాతలు శుకులు చుట్టము నీ వాలాభ్యము వల్ల కర్ణుడును మండీలు సుఖోభ్రాతులే నీ వంశోన్నది గోరు భీష్ముడును నీ ద్రోణాది భూదేవులు క్షేమంపై 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 సంగుదులే బావా నీ తేజము హెచ్చించుచురు. ఇతడు అర్జునుడు సంభావించు రీతి ఒక విధముగా ఆ. నన్ను గౌరవించి వైఖరి మరి ఒక విధంగా ఉన్నదే. ఉమ్. కానీ లోకాచారంగాన నేను వచ్చిన పని తెలిపాను. బావా కౌరవ పాండవులు పెనగు కాలము చేరువయ్యే బాపున వారికి కూడా ఎక్కుడకు బంధు సముద్రం నీవుగాన నీ చేరుకు కోరి వాన తెలిసింది కృష్ణ. నీవు చెప్పినది మిగిలి తుమ్మగానే ఉన్నది కానీ ఉమ్. సర్వ విధముల మీరోరుకు నేను సాయం చేద్దాను. చూడు ముందుగా వచ్చి తీవో ముందుగా అర్జును నేను చూచి బంధువులన్న అంశమతి బాయక నిలిచి సహాయమిరువురకు జతుట పాడి మీకు నైజేసద సైన్యము భాగము అందు మీకు మీకు తగు దాని గైకొనుడు కోరు డబాలుని ముందుగామో దుర్యోధనుడు వచ్చాడు, ముందుగామో చూసి అర్జునుడు. అది అక్కడ తగు ఆ. వాళ్ళిద్దరికి. మరి ఏం చేయ ఎవరికి ముందు అర్జునుడిగా ముందు ఇచ్చినట్టున్నాడు ఛాన్స్. అంతే కదా. ఆ, ఇప్పుడు ముందు. ఇక్కడ భావం రెండుంది చూడదా. ఉమ్. మీకు నై చేసేదా మీకు నై దుర్యోధనుడి అవును. మీకు నై చేసేదా ఉమ్. సైన్య భాగం ఉమ్. అందు మీకు ఉమ్. ముందు మాట ఎవరికి వస్తుందో చూడు. అవును. మీకు మీకు. మీకు తగు దానికి అయిపోను ఉమ్. కోరుట బాలుని గొప్ప ముందు కదా. అవును. తర్వాత ఈ కృష్ణుడు అంటాడు కదండి, నేను అసలు ఏం పట్టుకోను, అది అది నేనేం పట్టుకోను, మరి ఎవరు ఏం అదే, కావాలి, అదే, అది అవును. కావాలా ఇది కావాలా. అదే ఆ. బాబా అర్జున ఆయుధము ధరింప ఉమ్. అని ఖడ్గముగానొక పట్ల ఊరక సాయము చేయువాడా పెదుచల్ నన్ను బిమ్మట ఎగ్గులాడిన దోయిలి ఎగ్గుదు నిజము తొలుత వచించితి కోరుకొమ్ము. అర్జునుడికి ఉమ్. నిజము తొలుత వచించితి కోరుకొమ్ము నీకయ్యది ఇష్టమో కడమయీతని పాలకు పాడు నందలో నీ యుద్ధం ఎవరికి కావాలనయ్యా. ఉమ్. నీవు నా ఎండ నుండి 10,000 ఎవరు అర్జునుడు ఉమ్. నీవు నా ఎండ నుండి 10,000 ఉమ్. అన్నాడు. అవురా కృష్ణుడు ఎంత మోసం చేయొచ్చు. ఉమ్. చేయలేడంతే అర్జునికి తలచి ఉమ్. ఈ పన్ను కూడా పనినాడు.
ఎంత వెర్రివాడైనా ఇప్పట్లో దాన్ని కోరుకున్నా ఆయుధము పట్టడట అది చేయుండట కంచుగనున సేవ ఇతను చేయు భగ్రుదికి యుద్ధానికి ఈయనలకు ఇట్టి వాణిని వండుకొను ఆయుధము పట్టడట. ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ పట్టుకోకూడదు, ఉత్తిని నిలబడతాడంట. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? ఆయుధం పట్టడట. 10,000 సైనికులు బ్రహ్మాండ అది సైడ్ నాకుండారు. ఎంత పిచ్చోడైనా ఒకటి తీసుకుంటాడా? తీసుకోడు. 10,000 ఉన్నారు కదా మాకు. కానీ అంటే కృష్ణుడి యొక్క శక్తి ఆయన తెలియలేదు. 10 కాదు 10 లక్షల మంది ఉన్నా కృష్ణుడి ముందు సమానం కాదు అని సంగతి తెలియలేదు. ఇప్పుడు అదే కదా మీరు చేస్తున్నది. వరుడు కావాలడు, తోడు కావాలి. పాపం ఎక్కడో ఏడుస్తూ కంట నీరు తడిపెట్టుకుంటున్నారు. నేను పల్లెలు తిరుగుతా కాబట్టి నాకు తెలుసు. బయటికి రాలేక, ఎక్కడ రాలేక. కానీ భర్తలు కూడా వీళ్ళు భార్య లేని వాళ్ళు ఎంతో మంది ఆ పిచ్చివాళ్ళ మాదిరి కూర్చొని ఉంటారు సార్. అటువంటి వాళ్ళని మీరు బయటికి లాగి మీరు ఇంత సహాయం చేస్తున్నారు. నేను అది చూస్తేనే, అది చూసిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైము నేను మిమ్మల్ని విన్నప్పుడు సరే దుర్గాసు మాట నా మాట అదే మీరేనా అనేసి నన్ను అన్నారన్నమాట. అయిపోయి మీరే మాట్లాడుతున్నారా అని నాకు చాలా సంతోషం కలిగింది. మీ మాట నాకు వెంటనే అర్థమైపోయింది. ఇదేంటే మోగంటి గాంధీ గారని ఏలూరులో మా నాన్నగారు అనమాట. ఆయన ఒక టీచర్గా ఉండి నాటకాలు వేసేవారు. మా అమ్మగారు కూడా దానికి కోఆపరేషను సరే వేసేవారని. కానీ ఎక్కువ మంది ఏంటంటే నాటకాలు వేసేవాళ్ళకి ఒక ఇది ఉంటుందండి, దాన్ని ఇంకోలాగా ఏడాకొలంగా ఈడ అన్ని నాటకాలు చేస్తున్నాడు అని అంటారు. అన్ని నాటకాలు వేస్తున్నాడు అని చాలా ఏడాకొలంగా మార్చేశారు దాన్ని. అలాగా సార్. ఇప్పుడు అది ఒక వింత అయింది. నాటకాలు అప్పుడు వేసేవాళ్ళు వేషం వేసుకొని కృష్ణుడు కనపడుతున్నారు వాళ్ళల్లో. అర్జునుడు వేస్తే అర్జునుడు కనపడుతున్నారు, లేదు వేరే ఇది కనపడుతున్నారు. వీళ్ళని భోజనాలకి ఎవరు తీసుకోవాలా? పల్లెల్లో వాళ్ళు మా ఇంటికి రండి, ఒకరు మా ఇంటికి రండి. ఓ పిలిచేసాడు డిమాండ్. కృష్ణుడు మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి. ఆ పోయినప్పుడు ఆ కృష్ణుడు రాత్రి భలే ఉన్నారండి వాళ్ళ ఆశ. అది ఆశ అలా ఉంటుంది. ఆయన డ్రామాలో అటు ఇటు అయిపోయి ఇప్పుడు రెడ్డి గారు నాయుళ్ళు ఏమి వాళ్లే చేయాలన్నా డ్రామాసు. అప్పుడు ఏదో కూటికి లేని వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు రెడ్లు నాయుళ్ళు ఎక్కువైపోయినారు. ఎందుకంటే ఇది తగిలిందన్నమాట. వీళ్ళని దేశపు ఇళ్లలో చూడటము, వీళ్ళని గౌరవించడము. మరి మనం నేర్చుకుంటే మనల్ని అలాగే గౌరవిస్తారు కదా. ఓహో, ప్రజలు మనల్ని ఆదరిస్తారు, గౌరవిస్తారు. వీళ్ళకి మంచి పేరు కదా. వీళ్ళని అప్పుడు డ్రామా వాళ్ళు వస్తుంటే బయటకు వచ్చి తెంగి చూసేవాళ్ళు సార్. పూర్వం సినిమా, ఇప్పుడు సినిమా యాక్టర్లు వచ్చారు అనుకోండి, మనం ఎలాగపడతాం. అలాగే మీరు సినిమా యాక్టర్లు అది మీరు నాటకాలు వేస్తుంటే అందరూ ఆ ఊళ్ళో అందరూ చూసేవారు. అప్పుడు వీళ్ళందరూ ఏమీ లేదు, ఈ రెడ్లు గిడ్లు అంత ఫిస్టేజ్ కదా. అవును, చూసేవాళ్ళు నాటకం పెట్టి. అవును. అది తర్వాత ఏమైందంటే వీళ్ళు మనమే వేద్దాం, అది ఆ వేషాలు మనం నేర్చుకొని అది వేద్దాం. గురువులకు బాగా ప్రిపేర్ అయింది అప్పుడు. ఈ గురువులు కూడా పాపం నాటకాల్లో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు వీళ్ళు వెంకటేశ్వరరావు వాళ్ళు. వెంకటేశ్వర గారు ఏ ఊళ్ళో ఉంటారండి ఆయన? తెనాలి సార్. తెనాలి. బాగా ఏ ఊరోళ్ళు బాగా ఎక్కువ నాటకాలు వేసేవారండి? ఎక్కువ ఏ ఊరు? వాళ్ళ కుటుంబం అంతా నాటకాలు. తెనాలి వాళ్ళ కుటుంబం అంతా. ఓకే. తర్వాత షణ్ముఖాంజనేయరాజు వాళ్ళు కూడా ఇంక ఇప్పుడు వాళ్ళు కూడా ఆయన ఎమ్మిడి వచ్చిన వాళ్ళే లేడీస్ ఎంతో మంది భార్యలు సార్ ఆయనకి. షణ్ముఖాంజనేయరాజు గారికి భార్యలు ఎక్కువ మంది. అంటే అంటే ఏ ఊరికి ఆ ఊరు అంటారా, లేకపోతే ఏ ఊరికి పోయి ఆడితే అంగ వస్తా ఉంటే తీసుకొని వచ్చేది, ఇల్లు కట్టి పెట్టారు. ఓకే. అందువల్ల చిన్న భార్య కొడుకు, పెద్ద భార్య కొడుకు అంతా ఎంత మంది. ఓకే అండి. అప్పుడు ఎన్ని మంది భార్యలు ఉన్నా పోషించేవాడు. అంటే డబ్బులు వచ్చేసాయి అలాగా వచ్చేది. డబ్బులు అంటే డబ్బులు వస్తుండే అసలు రికార్డు ఇయడము షణ్ముఖాంజనేయరాజు గారు. బాగా రాగాలు మార్చి. అంటే ఆయన దగ్గర డబ్బు చూసా లేదా కళ చూసి ఆడవాళ్ళు? కృష్ణుడు డ్రామా చూసిరే కృష్ణుడు ఒక్కసారి మాట్లాడాలి. నేను వస్తానండి, వచ్చాయి తీసుకొని వెళ్ళిపోవడం. ఆ మొదటి భార్య రెండో భార్య గొడవ పెట్టేది కదా, ఏంటి దాన్ని తెచ్చేసుకున్నాం అని? గొడవ లేవులే, ఎందుకంటే వీళ్ళు యాక్టర్ కదా, యాక్టర్ ఈయన సాకుతున్నాడు కదా అందరినీ పిల్లగాళ్ళని అందరినీ కూడా. ఇప్పుడు ఆ లక్ష్మణరావు అని అతనే
ఇక్కడే సార్ ఏదో ఊరు ఉంది. ఉమ్, ఆ, 100 ఎకరాలు ఒకే ప్లాట్. ఆ, అంత డబ్బులు దీనిలో డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఆంజనేయ పాత్ర, ఇంకా ఆయన ఏమి తాగేది గీగేది లేదు. ఆంజనేయ పాత్ర వీళ్ళకి అలవాట్లు ఉండేయండి పాప, అంటే మాది బ్రాందీ విస్కీ ఎటువంటి వాళ్ళు తాగేవారా? ఈ కృష్ణుడు వేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. ఈ హరిశ్చంద్రుడు వేసేవాళ్ళు ఆ, ఆ పద్యాలు పాడితే ఉమ్, వాళ్ళు తీసుకొచ్చేది అక్కడే స్టేజ్ పైన సీసాలు వచ్చేది. అబ్బా, ఆ, ఇంకా పాడు ఆ పద్యం, ఇంకా బాగా. ఇంకొకటి పాడు, బాగా పాడాలి అని చెప్పి దాంతో వాళ్ళు అరెస్ట్ అయిపోయి చనిపోయారు కూడా చాలా మంది. చాలా మంది. హరిశ్చంద్రుడు వేసే వాళ్ళందరూ కూడా. ఆ సేమకుర్తి అతని మంచి పేరు. అప్పుడు 10,000 అతనికి. ఆ 10,000 అక్కడనే కాల్ చేసుకుని పోయాడు సార్. దొల్లాడేది తెల్లారేపు అట్లా పోయాడు. వాళ్ళ భార్య పాపం ఏదో అదేంది పొగాకు పనులు అవి చేసుకుని భార్య పిల్లల్ని పోషించడం. తర్వాత ఇతను ఏదో జైల్లో పడిపోయి ఆయన చనిపోయాడు. అతను పోయిన తర్వాత అతని మాదిరి ఇంకెవరు రాలేదు అంత పేరుగా. దుర్యోధనుడికి ఎవరి పాత్రలు ఎవరు ఆయన ఆచంట వెంకటరత్న ఆచంట కరెక్ట్ వెంకటరత్న నాయుడు. ఆచంట వెంకటరత్న నాయుడు దుర్యోధనుడికి. ఇంకా ఇంకా దుర్యోధనుడు అంటే ఆచంట. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో మంచి ఇది ఉన్నారు సార్. అప్పుడు ఫకీరు రత్నకుమార్ అని, రాఘవరావు గారు అని ఇటు సైడ్ రాజమండ్రి ఏరియా వాళ్ళు. అంటే అప్పుడు కూడా రాజమండ్రి ఏరియా, తెనాలి ఏరియా అంటే సంగీతం అటు ఉంది. ఓకే. ఒంగోలు నుంచి అటు నెల్లూరు ఇల్లూరు ఏది లేదు, తక్కువ తక్కువ. అందువల్ల వీళ్ళు ఎప్పుడు పాడుతా సాగారో ఈ పల్లెల్లో ఉండేవాళ్ళు మనం గురువుని పెట్టి నేర్చుకున్నాం. అది కొంతమంది గురువు కాడ నేర్చిన వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే ఆ గురువు కాడ అతనికి డబ్బు ఇచ్చి నేర్చినప్పుడు వాళ్ళు సక్రమంగా వాళ్ళకి నేర్పుంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా నేర్పి. ఇప్పుడు తర్వాత కొన్ని ట్రిక్స్ లాగా కొంతమంది ఏదో ఆర్గనైజేషన్ వాళ్ళు చేసేవారండి. వాళ్ళు చాలా కుటుంబం దాన్ని సురభి కంపెనీ. సురభి కంపెనీ ఉంది, ఇప్పటికీ ఉంది. అది ఏంటంటే అది వాళ్ళు ప్రత్యేకంగా ఒక కంపెనీ పెట్టారు, సురభి కంపెనీ అని. సురభి కంపెనీ అని డెకరేషన్ తో కూడా సినిమా కూడా చాలు సార్. సినిమా కూడా డెకరేషన్ అద్భుతాలు, సినిమా కన్నా అద్భుతాలు. అంటే బాణాలు వేయడము, నారదుడు దిగాలంటే పైన నుంచే దిగుతాడు. నారదుడు ఒక లారీకి తెస్తారు వాళ్ళు. అందులో మా నాన్నగారు ఉన్నాడు అప్పుడు. ఓకే. సురభి నాటకాలు. ఓకే. ఎవరు దానికి ఎవరు అంటారు? ఆద్యుడు ఎవరండి? మొదలు పెట్టినాడు ఆయన. మొదలు పెట్టేదే మా నాన్నగారు. ఏ ఊరు గగ్గయ్య గారు అని ఉన్నారంట, మనకు తెలీదు. అవునండి. వేమూరు గగ్గయ్య గారి వాయిస్ అద్భుతం. ఇక్కడ పాడుతుంటే ఎక్కడో ఎన్నో ఊర్లకు వినబడేదట. అవును, మనం చూడలేదు కాబట్టి. ఆయన పెద్ద ఇదిగా గగ్గయ్య గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు వాళ్ళు గ్రామాల్లో ఉన్నారు. వీళ్ళు కూడా సార్ మన రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు డ్రామా నుంచే వచ్చారు. అయితే ఇప్పుడు ఈ డ్రామాల నుంచి సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా అండి ఎవరన్నా? అదే వాళ్ళే సార్, వాళ్ళే. ఎన్టీ రామారావు గారు గారు ఎందుకు మన మనో పాట పాడతారు. అవునవును, నాగూరు బాబు. అవును, వాళ్ళ అమ్మ డ్రామా యాక్టర్, వాళ్ళ అమ్మగారు డ్రామా యాక్టర్. ఓకే. చెప్తాడు ఆయన, చెప్తాడు. మా అమ్మగారు డ్రామా యాక్టర్, నేను కూడా అందులో నుంచే. అందుకే ఎప్పుడు నన్ను అంతకుముందు కృష్ణుడు పాత్ర వేసుకొని వచ్చేది పండగలప్పుడు. అవును, అదేదో పెట్టుకొని తలపైన. అవును, అది టీవీలో షో కనుక ఇచ్చేవాడు. అవును, చూసి అయినా వాళ్ళు డ్రామా యాక్టర్లు. అంటే మేము ఎంతలే సార్, ఈ మధ్య 89లో నేను హార్మోని నేర్చుకున్నారు. నేర్చుకున్నది కాదు, ఆ సరస్వతి మాత ఏందో ఆటోమేటిక్ క్లారినెట్ నేర్చా. ఓకే. క్లారినెట్ కూడా ఎట్లా నేర్చా, వేరే హార్మోనిస్ట్ ఉన్నాడు కదా, ఈ సరిగమలు ఇట్లా వస్తాయి, దాన్ని బట్టి దాంట్లో వచ్చాయి అట్లా. నాకు ఓపెన్ నా డౌట్ ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ అబ్బాయిని ఉద్యోగం చేయమని అడుగుతారు. మీరు దీంట్లో ఎలా వచ్చారు దీంట్లోకి? నాకు అదే డౌట్. నేను ఈ రెవెన్యూలో తిరుగుతా ఉన్నా. అంటే అమ్మ నాన్న అంటే ఇలా నేర్చుకుని కొడతారు కదండి. అవునవును. అంటే ఎలా తప్పించుకున్నారు ఏంటి? నేను పిల్లప్పుడు రెవెన్యూలో తిరుగుతా ఉన్నా. రౌడిజంలో మా అక్క అల్లరి చిల్లరగా తిరగడం, అల్లరి చిల్లరగా సాయంత్రానికి పోవడం, ఇంట్లో తినడం రావడం. వాళ్ళు ఎంత బెంగళూరు మేము ఉండేది. ఓకే. మా అక్కయ్య డ్యూటీ ఉద్యోగం. ఒకరోజు ఇట్లా ఇంకా పోయి సాయంత్రం తింటా కదా, ఒకరోజు పండుకొని ఉన్నాం సార్. పండుకొని ఉంటే క్లారినెట్ వాయించాడు ఒక అతను. ఎవరు రేడియోలు ఉండేది అప్పుడు.
ఆ రేడియో పెట్టుకొని ఉంటాం వాళ్ళని. దాంట్లో వాయిస్తే అంత మధురంగా వాయించాడు సార్. చాలా అద్భుతంగా అద్భుతంగా వాయించాడు. అది నేను పండుకొని మా అమ్మ మా అక్క విన్నారు. చూడు అదన్నా నేర్చుకున్నాడు అంట, ఈడు వాళ్ళ మీద తిరిగి వస్తాడు. ఓ ఒక మాట అన్నారు అంతే. అంతే. క్లారినెట్ అని నేర్చుకోవచ్చు కదా అని. అది నేర్చుకోవచ్చు. చూడు ఎంత ఆనందంగా వాయించాడు. దాంట్లో ఫలితం ఉంది, పేరు ఉంది అని చెప్పి. సరే మీరు తెచ్చిచ్చి నేను నేర్చుకోలేదు లెక్క అలా. అప్పుడు అందులో చూడండి ఒక 5 రోజుల్లో ఎందుకు మరి కుదిరింది. ఒక హార్మోనియం కొన్నాము మైసూరు దగ్గర. ఓకే. మైసూరు దగ్గర అది కొని ఇంకా కొంచెం క్యాష్ ఉంటే క్లారినెట్ ఒకటి తీసుకున్నాం. ఆ క్లారినెట్ మనుషులు వాంచలేరు సార్. అది అటువంటిది ఇచ్చాడు అతని. దాన్ని తెచ్చి ఇంకా సాధన చేసి ప్రాక్టీస్ చేశాను. గురుగారు లేరు? గురుగారులే ఓన్గా. గురుగారు అంటే మా ఇంట్లో మా అక్క సంగీతం పాస్ కదా, కర్ణాటక సంగీతం పాస్ అమ్మ. ఓకే. కానీ ఇంత మాత్రం పేరు వాంచలేదు ప్రోగ్రామ్స్ కి. అవును. కానీ సంగీతంలో మాత్రం కర్ణాటక సంగీతం పేరు బాగా నేర్చింది. వీణ, ఇప్పుడు మా ఇంట్లో వీణ, వైలిన్, నేను బ్యాంజో. ఓకే. రేపు కవాలికి బ్యాంజో వేస్తా. కీబోర్డు, హార్మోనియం, క్లారినెట్ ఇప్పుడు ప్రొపోజల్ గా బాగా. ఓకే అండి. కవాలి ఒకటి ఉందండి. కవాలి దీని మీద వస్తుందండి? కవాలి సార్. ఇదే కదా కవాలి అంటే. దీంట్లో బుల్బుల్ తార పెడతా. దీంట్లో పెట్టి పెట్టి వినిపించండి ఒకటి ఏదైనా. కవాలి ఇక్కడ ఉంది. మనం రికార్డ్ చేద్దాము. ఒకటి దిమ్మి చేయడానికి అవకాశం ఉందండి? చేయొచ్చు. చెప్పండి. కవాలి. కవాలి అయ్యి లేదండి సార్. స్నేహమేర జీవితం, స్నేహమేరా అయ్యే కవాలి పాటలు అంటే. ఓకే. పాడండి. కూడా ఎన్టీ రామారావు గారు, సత్యనారాయణ గారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా బందిని, స్నేహమేరా సన్నిధి, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. కత్తిగా బదులైన చురుకైన మనవాడు నచ్చబడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిలా చురుకైన బదులైన మావాడు నచ్చబడిపోయాడు ఎందుకో ఈనాడు. దింపమంటావా ఆ సూర్యుణ్ణి, ఉంచమంటావా ఆ చంద్రుణ్ణి, ఈ రహస్యం కాస్త కొంచెమైనా తెలుసుకోరా, ఈ రహస్యం కాస్త అయ్యి హిందీలో. అగర్ దుష్మన్ दुश्मन जमाना गम नहीं कोई आए कोई हम किसी से गम नहीं ये अगर दुश्मन हम किसी से कम नहीं అది हम किसी से అప్పుడు కావాలి ప్రతి ఒక్క సినిమాలో కవాలి పాట గ్యారెంటీ కూడా. ఇదేందో ఇంకోటి పాట, చిలకమ్మ మేడలో ఉన్న చిలకమ్మ మేడలో ఉంటేనే అద్దు, కవాలి టైప్. అది కవాలి దాంట్లో అవన్నీ పెట్టారు. కానీ నేను ఎందుకు ఎట్లొచ్చింది అదే సరస్వతి, లేకపోతే అందరూ వాంచలేరు సార్. ఆటోమేటిక్ గా అలా ఏకలవ్యులాగా అది ఎవరో గురుగారు పెట్టి అలా నేర్చేసుకున్నారు. అది ఆటోమేటిక్ గా. అదే అప్పుడు మా అక్క గారు అది తెచ్చింది క్లారినెట్. అవునండి. ఆ కోడి ఒక గోనలో ఎప్పుడో అసలు పుట్టిన లేదు ఆ సినిమా వచ్చినప్పుడు. అవును. అది హర్నాథ్ గారి గురించి విన్నారు మీరు? హర్నాథ్ మన సినిమాలో హీరో విన్నారండి అసలు హర్నాథ్ గురించి? మామూలు సినిమాలో చూసారు, చాలా ఫేమస్. కానీ అతను చెడు అలవాట్ల వలన పోయాడు. అది ఇప్పుడు ఎందుకు మన రామకృష్ణ గారు పాటలు పాడారు రామకృష్ణ. సుశీలమ్మ తమ్ముడు గారు సార్, ఆయన కూడానా? మళ్ళీ మేము బాగా పరిచయం. నేను ఒక పెద్ద ఆశ్రమానికి గురువుని. రామకృష్ణ పాటలు భక్త తుకారం పాటలు, భక్త తుకారంలో. అవును, ఆ పాటలో రామకృష్ణ గారు ఆయనతో పరిచయం ఉందండి మీకు? ఇద్దరం కలిసి లాస్ట్ స్టేజ్ ఫోటో తీసుకున్నాం. మా ఆశ్రమానికి పిలిపించారు. ఓకే. ఆయన గురించి ఒకసారి చెప్పండి. రామకృష్ణ గారు ఎలా బాగా పరిచయం మీకు? బాగా అంటే ఎందుకంటే ఘంటసాల చనిపోయిన తర్వాత రామకృష్ణ గారు వచ్చారు. అప్పుడు రామకృష్ణ గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏదో ఒకళ్ళు పోటీ ఉండేది. పోటీ కాకుండా ఈ రామారావు గారు ఏంటంటే బ్రహ్మంగారి నాటకం తీశాడు చూసారు. బ్రహ్మంగారు సినిమా తీశాడు. అవునండి.
ఆ సినిమాలో మొత్తం రామకృష్ణ గారే కదా. అవును. పాటలు. బాలసుబ్రహ్మణ్యం గారికి లేవు, హ్మ్. అన్ని రామకృష్ణ గారి, బ్రహ్మంగారి, అన్ని తత్వాలు. అవును. ఉమ్. అవునండి. హ్మ్. బ్రహ్మంగారు అంటే ఇంక ఇవన్నీ చెప్పారు కాబట్టి. అవును. ఈ మీరు సూక్తి- ప్రముఖులతో కలుసుకున్న సందర్భంలో ఎవరన్నా ప్రముఖులతో కలుసుకున్న సందర్భంలో అది. అంటే బాగా పేరు ప్రఖ్యాతులు ఆ, ఉన్న అందరితో అంటే సుశీలమ్మ గారు. మినిస్టర్లు గాని ఆ, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ ఉన్నారు. ఆ పేర్లు చెప్పండి ఒకసారి సరదాగా. ఆ, ఎవరన్నా మినిస్టర్ గారు ఇప్పుడు- ఎవరెవరితో ప్రముఖులు ఇప్పుడు కలుసుకున్నారు? రామనారాయణ రెడ్డి గారు, ఆనం రామనారెడ్డి గారు. ఓ దేవాదాయ శాఖ మంత్రి. తెలుసండి బాగా, ఆయన? ఎందుకంటే నా శిష్యులు కదా, ఆయన ఉమ్. నమ్మి ఉండేది. ఉమ్. నన్ను తీసుకెళ్ళి వెళ్తారు, ఉహుం. ఆయనతో కలుసుకొని మాట్లాడి. నెల్లూరు. నెల్లూరు. అవును. ఆయన ఇంటికి వెళ్ళానండి నేను. ఆ, ఇంటికి అదే వెళ్తే ఇంటికి అక్కడే. ఎవరు వచ్చినా భోజనం పెడతారంట. అంతే అది. ఆనం రామనారెడ్డి గారు ఇంటికి ఎవరు వచ్చినా ఆయన ఏం మినిస్టర్ గారు ఏం తింటే అదే పెడతారంట. ఆయన బ్రేక్ఫాస్ట్ ఏం తింటే అదే బ్రేక్ఫాస్ట్. ఆయన మధ్యాహ్నం భోజనం ఏం చేస్తే అదే భోజనం అంట. అయితే వాళ్ళ కుమారుడు గారు ఏందో సరేలే గారు మంది. ఉమ్. ఇప్పటికీ మినిస్టర్ కదా, అవునండి. దేవాదాయ శాఖ మినిస్టర్. ఇంకా ప్రముఖులు ఎవరైనా ఇంకా వాళ్ళ కలుసుకున్నారా? వాళ్ళ అన్నగారు ఆనమ్మ. వివేకానంద రెడ్డి గారు. అబ్బో ఏమురా ఇలా చేసేవరా అంటాడు. అవును. ఆయనతో పరిచయం ఉందండి ఆయన? అక్కడే నెల్లూరులో ఉన్నా కదా సార్. ఎలా మాట్లాడతారు? ఆయన వెరైటీగా ఉంటది. నడిచిపోతాడు. ఒకరోజు హైదరాబాద్ నుంచి ఇద్దరము దిగాము, నేను ఆటోలో పోవాలి, అయితే నేను కూడా ఆమె నడిచిపోతా ఉన్నాడు ఇంటికి. ఓకే. రోడ్లో ఏంటి పోతున్నానంటే ఆయన అంతేలే ఎట్లా అంటాడు పోతాడు, ఏమి ఇది లేదు అని చెప్పుకొచ్చాను. చాలా అంటే ఏంటి దాని ఏమంటారంటే పెద్ద ఇది అంటే అడావుడుగా కాకుండా ఇప్పుడు బస్సులు, మా బస్సులో వచ్చాడు, అందరూ ప్లేన్లో పోతారు కదా, బస్సులో వచ్చేవారు. బస్సులో వచ్చాడు, ప్రైవేట్ బస్సులు. ఇంకా మా స్వామి అని ఆశ్రమానికి నేను ఒక ఆశ్రమం డెవలప్ చేసినాను. ఇప్పుడు అందుకని నన్ను కొంతమంది ఇళ్ళకి తీసుకుని ఒకరోజు తిరిగి రావా మా ఇళ్ళకి ఆశ్రమం అట్లా చేస్తారు సార్. ఎందుకంటే ఇంటికి కూడా కలుస్తున్నాయి. అవును. ఇంటికి కలుస్తున్నాయి జడలు. దాంట్లో ఏదో ఒకరోజు దైవభక్తి అంటే నేను ఇంకా దైవమే. మా అక్కగారు అదే చెప్తుంది కదా, మా అక్కగారు అన్ని చూసుకుంటున్నారు పాపం. అయితే ఆమె ఏదన్నా చాలా స్పీడ్ సాంగ్స్ ఏదైనా పాతవి ఏదైనా చూడండి, ఏదైనా మంచివి అందరికి సంతోషంగా ఉండే ఒక 4-5 సాంగ్స్ చూద్దాం. ఒకటి పెద్ద గుళ్ళ మంచి నిన్ను చూడగలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడగలేను. ఏ అరివిల్లు విరబూసిన నీ దరహాసములు బయటినే, ఏ చిరుగాలి కదిలాడినా నీ శరణాలు శృతినే, నీ ప్రతి రాగలో ఎన్ని శశిరేఖలు, ఎన్ని శశిరేఖలు నిన్ను చూడగలేను, నిన్ను చూడగలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడగలేను. నీ జగమూడి నడయాలలో జగమూగింది సెలయేరుగా, ఒక క్షణమైన నిలువీడిలో మరి పెరిగింది కన్నీరుగా, మన ప్రతి సంగమం ఎంత మధురంగము, మన ప్రతి సంగమం ఎంత మధురంగము నిన్ను చూడగలేను, నిన్ను చూడగలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడగలేను. అట్లాగా ఇప్పుడు మీరు తోడు కావాలని పెట్టాల నుంచి మిమ్మల్ని చూడాలని వచ్చామండి.
తర్వాత ఓబుల్ నాయుడు గారు ఇది చూడండి, మౌనంగానే ఎదగమని అదొకటి ప్లే చేయండి సార్ చూద్దాం. మౌనంగానే దరువు పెట్టాను సార్. వద్దా దరువు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఏ పొంది వదగమని అర్ధమందులో అపజయాలు కలిగిన చోటే ఆశలు కనిపిస్తుంది, ఆగులన్నీ రాలిన చోటే కొత్త సిగురు కనిపిస్తుంది, కొత్త సిగురు కనిపిస్తుంది. మొక్క నీకు చెబుతోంది, ఏ కొద్ది వదగమని అర్ధమందులో అర్ధమందులో అర్ధమందులో. అదే ఇప్పుడు మీరు చేస్తున్నది అందరికి జనాలకి. అదే అండి. తర్వాత ఓబుల్ నాయుడు గారు, మనకి ఇప్పుడు ఈ నాటకాలు వేసినప్పుడు ఏం గొడవలు జరిగాయండి ఎప్పుడన్నా? గొడవలు అంటే ఏమో సార్, నా దగ్గరే జరగలేదు ఎప్పుడు జరగలేదు. నా నాటకంలో. వాళ్ళు కొట్టేసుకోవడం కానీ రావు రావు, గొడవలు అంటే లేకుండా నన్ను చూస్తేనే రావు. అది నేను కొడతానని పోయి అది ప్రశాంతంగా, అమ్మో ఓబుల్ నాయుడు గారు ఉన్నారు అని. అంతే. అందరు వచ్చి తాగిన వాళ్ళు కూడా సెకండ్ ఇచ్చేసి బాక్స్ పైన ఉంటే వాళ్ళ మాట్లాడతారు, కూర్చోండి అంటే పోతారు. జగడాలు రావు. ఉంటే నేను పిలుస్తున్నా, అంతా నా శిష్యులే కదా. ఇప్పుడు ఊర్లో 10 మంది శిష్యులు ఉంటారు సార్. ఓకే. ఊరంతా నాకు తెలిసి ఉంటుంది. అట్లా అభిమానంగా వస్తారు. ఇప్పుడు తేలు గుడితే, పాము గుడితే, విష జంతువు ఏదైనా కొట్టింది, నేను ఎక్కడో ఉంటా, ఆ సేలోనే తగ్గిపోద్ది. మీరు మంత్రం వేస్తారా? మంత్రం కాదు, అదే చెప్పాను కదా. పాముల నరసయ్య గారు అని ఉండేవారు, ఒకరు ఉండేదంట. ఆయనకి చెప్తే ఆయన తలుచుకున్నా ఆయన ఫోన్ చేసి చెప్పేవాడంట. మా చిన్నప్పుడు మేము వినేవాళ్ళం. అవును, పాముల నరసయ్య గారు ఫోన్ చేయని నాకు కూడా ఫోన్ చేస్తారు. అక్కడ తగ్గిపోయిన తర్వాత అద్దె దానికి ఒక కట్టేయాలి. మంత్రం ఉంటుందా? మంత్రం కాదు, నాకు తెలిసి ఇప్పుడు నేను దేవస్థానాల్లో నారాయణ మంత్రం ఎన్ని లక్షల సార్లు చేశాను, ఎన్ని కోట్ల సార్లు పలికాను. పలుకుంటా అందరికి చెప్పేటప్పుడు కానీ అక్కడ ఒక 18 సంవత్సరాలు వెంకయ్య స్వామి గుడిలో ఉన్నాను సార్, ఇక్కడ ఆంధ్రాలో. ఓకే. దాంతో నేను ఆ సినిమా ఫీల్డ్, ఆ సీరియల్ వదిలేసి, అయ్యా నీ గ్లామర్ ఉన్నంత దాకానే అది ఉంటది, తర్వాత వేస్ట్ అన్నాడు ఆ స్వామి. ఓకే. అప్పుడు ఆలోచించి, నిజమే ఇదంతా, మన గ్లామర్ పోతే ఇంక పనికిరాం కదా, ఈ దేవుడిది అయితే సచిన్ దాకా చేస్తుంటాము అని చెప్పి దాన్ని పాటించాను సార్. దాన్ని పాటించి చేసేటప్పుడు అక్కడ ఆశ్రమంలో ఒక ఆమెకి ఇక్కడ పుట్టింది, రూమ్ లో అందరు నిద్రపోతుంటారు. అయితే వాళ్ళు కూడా వచ్చి నన్ను లేపుతారు, ఓబుల్ ఏమైంది చూడు. ఆమెను చూస్తే ఆమె కొడుకులు అమెరికాలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, అందరికి ఫోన్ చేస్తుంది. ఏందమ్మా దేవస్థానం పోయి తేలుకుంటుంది అంటున్నావు, ఎందుకు పోయినావు, ఏంది కదిరంట వాళ్ళది. ఆమె సరే నాకు ఇంకా వచ్చి చూస్తే డ్రైవరు నిద్రపోతున్నాడు అక్కడ, లైట్లు లేవు, కరెంట్ పోయింది, వాడు దొరకలేదు. సరే రామ్మ చూద్దామని ఆమెను అక్కడ యాప్సెట్ ఉండి తీసుకొని మంత్రి చేసిన తగ్గిపోయింది. తగ్గిపోయినాక ఇంకా
ఆ స్వామి వాళ్ళతో అయ్యా ఆర్మల్ స్వామి చేసిండు, తగ్గిపోయింది, బాగుంది, ఇబ్బంది లేదు, బాధపడకండి అని చెప్పినాక ఇంకా అక్కడ స్వాములకు ఇదైలా అవును ఈడేంది మన వల్ల మించేటట్టున్నాడు. ఎవడో వచ్చాడు స్వామి వచ్చాడు సార్, మన వల్ల మించేటట్టు ఎన్నొక్కర దూరం పెట్టుకుంటే మంచిదే అనుకుంటున్నారు. అనుకునేది నాకు తెలిసి నేనే నువ్వేంది పెట్టేది, మాకు సంగీతం ఎక్కడ పోయినా నాకు సంగీతం, నువ్వేంది ఆశ్రమం ఏమన్నా ఇస్తున్నావా చేస్తున్నా లేదు కదా అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. మీరు సినిమాలు వేసారు, సినిమాలు సీరియల్స్ చేశాను. రామోజీ వాళ్ళు ఈనాడు రామోజీ గారి ఆధ్వర్యంలో ఏమన్నా వేసారండి? అదే సార్ సీరియల్ కోయివాడి వేషం వేశారు, అది ఇచ్చారు గోపాల్ రెడ్డి గారు. సినిమాలు వేసారండి అన్న? సినిమాలు అదే సార్ ఉపేంద్ర జడ ఆయన సినిమాలు వేసారు. నాగరాహం అని అందులో ఒక చిన్న పాత్ర వేశారు. అన్ని చాలా చేశా చిన్న చిన్న. ఉపేంద్ర గారి దగ్గర నుండి చూసారా? లేడు, అది డూప్ వేషం వేరే. అక్కడ మిద్ది పై నుంచి పడిపోయి డూపు రాలే ఆ రోజు. ఉపేంద్ర గారు డైరెక్టర్ గారు, వాళ్ళు కెమెరా వాళ్ళు అందరితో కూడా ఉపేంద్ర గారి సినిమాలో మీరు యాక్ట్ చేశారు. తర్వాత స్వాతిపత్యం సీరియల్ దాంట్లో చేశా, కన్నడనే. విజయశాంతి నేను ఇలాగే చేశాం సార్. విజయశాంతి గారు ఇట్లా పక్కన, ఈ పక్క నేను ఇట్లా. విజయశాంతి గారిని చూసారండి మీరు? డైరెక్ట్ గా అదే కదా, ఇద్దరం సినిమాలో ఉన్నాను. ఏ పాత్ర? సినిమా సార్, ఇది డిఐజీ పాత్ర ఇచ్చారు. ఎవరికి? మీకండి డిఐజీ పాత్ర. ఆవిడకి ఏమి ఇచ్చారు? ఆమె కమిషనర్. ఓ, ఆవిడ కమిషనర్, మీరు డిఐజీ. తర్వాత మన నాగేశ్వరరావు గారు వాళ్ళ బంధువులు ఎస్ఐ వాళ్ళు. దాంట్లో ఏంటంటే సీన్ ఆయన జ్ఞాపకం ఉందా అండి? సీన్ జ్ఞాపకం. విజయశాంతి గారితో ఏంటండి సీను? కోర్టు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, మనకు లాయర్ గా వస్తుంటాడు సార్, ఆయన పేరు తెలియదు పెద్ద ఆయన. ఓకే, లాయర్ వచ్చారు. లాయర్ గా ఆయన పైన కూర్చొని జడ్జి గారు కూర్చున్నారు. మేమందరం కూర్చొని అక్కడి నుంచి వీళ్ళు వస్తారు, జాగ్రత్తగా మీరు చేయాలి అయ్యా, నువ్వు ముందు మెయిన్ అంటే మనం చెప్తే ఆ వినాలి కదా, మనం చెప్తే. అందుకని విజయశాంతి గారు ఏం చెప్పారు, మీరు ఏం చేయాలి దాంట్లో? ఆమె ఏం చెప్పలా, మన ఇది మాట్లాడింది. మన బాలకృష్ణ గారు ఇట్లా చేస్తాడు అంటే టేక్ పెట్టకుండా. ఓకే, బాలకృష్ణ గారు ఇలా చేస్తాడు, బాలయ్య అనేది ఎగతాలు చేసుకుంటాము, చిరంజీవి గారు ఇట్లా అవి మాట్లాడుకుంటా మేము పక్కన మాట్లాడుతున్నాం. విజయశాంతి గారితో చెప్పారు బాలయ్య బాబు ఎలా ఉంటాడు, అది చిరంజీవి గారు ఎలా మాట్లాడుకోండి. అంతలోకి ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపల అది చెప్తున్నది, బాలయ్య గారు ఇట్లా చేస్తాడు మా అందరికి. సరే అని చెప్పేసి అప్పుడు షూటింగ్ లో ఎక్కడో ఇదే అయిపోతుంది సార్ కేసు. అది వీళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళని పట్టుకోవాలా అని జడ్జి గారు మాకు చెప్తుంటాడు. మేము అలాగే సార్ గుడ్ బాగా తీశాడు కెమెరా. అందులో లాస్ట్ ఫిల్మ్ ఉంది. ఓకే, విజయశాంతి గారు బాగా మాట్లాడతారు, కొద్దిగా గర్వంగా ఉంటారు, బాగా కూర్చొని బాగా మాట్లాడు, ఫ్రీగా ఉంటారు, కోపంగా ఉండరు. అప్పుడు మాత్రం ఆ రోజు అప్పుడు మా అక్క ఇక్కడ వచ్చి ఏడ్చింది, చూడరా నువ్వు ఉద్యోగానికి పోయింటే ఎట్లున్నావు ఇప్పుడు అని చెప్పి. ఓకే, అయితే ఆ రోజు మాకు ఈ ఫోన్ లో అదేందో నాకు అట్లా అనిపిస్తుంది సార్, తీయను నేను ఎందుకు. రజనీకాంత్ గారి ఇంటికి పోయాం. రజనీకాంత్ గారి ఇంటికి వెళ్ళారు అందరి సార్. రజనీకాంత్ ఇంటికి వెళ్తే ఏం జరిగింది సార్ అక్కడ? ఏమిలే, చూసేదానికి పోయినాము, రజనీకాంత్ గారితో మాట్లాడదామని. అప్పుడు నాది ఎట్టుంది, ఇగో జాస్తి. ఓకే, అవునా. రజనీకాంత్ ఇంటి ఎదురుగా ఏళ్ళది మన మినిస్టర్ పేరు ఏం సార్, జయలలిత గారిది. సరే జనాలందరూ క్యూ నిలబడి, జనాలందరూ పిల్లకాయలు అందరూ ఉన్నారు, ఇంకా ఆయన రెడీ రావాలా. ఊరకు చూసేదేలే, ఎవరైనా ఛార్జీలు లేకపోతే రాసిస్తే ఛార్జీలు ఇస్తారు. ఛార్జీ వెళ్ళి రజనీకాంత్ దగ్గరికి వెళ్ళి నాకు ఛార్జీలు లేవు సార్, ఊర్లో నుంచి వచ్చినామంటే ఛార్జీలు ఇచ్చుకోవాలి. అది చేస్తున్నాడు అప్పుడు. ఇప్పుడు 25 ఏళ్ళ పైన. అప్పటికే దానవీర సూరకర్ణ. నేను బాగా మంచి వయసు అంటే ఇంకా ఉన్నా ఆ విధంలో. ఇక అప్పుడు వచ్చాడు, ఏంది మన మాదిరి కూడా లేదు ఆయన దగ్గర, అందరు ఫోటోలు తీసుకుంటున్నారు. నాకెందుకు ఆయన ఫోటో, ఏంది మన మాదిరి కూడా లేదు, నల్లంగా ఉన్నాడే. రజనీకాంత్ అంటున్నావు కదా. మా అక్క కూడా, మా అక్క ఎప్పుడు జతలో ఉంటుందిలే. ఆయనకన్నా నేను అందంగా ఉన్నాను కదా, నాకెందుకు ఫోటో అయింది. పాక చూసేసి ఇంకా ఉండేవాళ్ళు స్లిప్పులు రాసిస్తే డబ్బులు ఇచ్చేది, అవి చేస్తాం. చేశాడు, మేము వచ్చేసాం. తర్వాత
శంకర్ గణేష్ గారు సంగీతం, శంకర్ గణేష్ మ్యూజికల్ డైరెక్టర్. పసి సినిమా తీశాడు. పసి. అవునండి. అప్పుడు పిల్లలే సార్, నేనంటే షూటింగ్ల కోసం తిరుగుతున్నాం. అయితే నా డౌట్ ఏంటంటే అమ్మా నాన్న మిమ్మల్ని తిట్టలేదు, ఇవన్నీ ఏంటి నాటకాలు? అదే చెప్పాను కదా, ఇంక నేను ఇళ్ళ మీద తిరుగుతుంటే ఇంక తిట్టేది మా అక్క సంపాదిస్తుంది, డబ్బులు వస్తున్నాయి కదా వీటిలో. అప్పుడు ఎంత సార్ ఖర్చు? 17 రూపాయలు బెంగళూరు టు ట్రైన్ టికెట్, 17 రూపాయలు. అదే కృష్ణా తోట అక్కడే ఉంది, ఆ తోటలో చేసేది. హెలన్ తోట, శోభన్ బాబు గారు జాకీ షూటింగ్ రోజు అక్కడే ఉన్నా. ఓకే. హెలన్ తోటలో. మీరు విన్నారా శోభన్ బాబు గారు డబ్బులు ఎక్కువ సంపాదించుకున్నారు, బాగా పొలాలు స్థలాలు కొన్నారని? విన్నారా? అయితే ఆ రోజు అందరూ వచ్చేసి అక్కడ పట్టించుకోరు సార్ మన తెలుగు వాళ్ళని. అవునండి. జగపతి బాబు గారు, చిలక పచ్చ కాపురం, మీనా గారు, జగపతి గారు ఒక్కరే వచ్చి నిలబడి. నేను చిరంజీవి గారు అనుకున్నా ఆయన చూసి. సుహాసిని, మీనా డాన్స్. తరువాత జాకీ షూటింగ్ రోజు శోభన్ బాబు గారు, సత్యనారాయణ, నరేష్, కాంతారావు గారు ఉన్నారు అప్పుడు. ఓకే. అని ఇప్పుడు లేరు కదా సార్. ఈ నాటకాలు వేసేవారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదండి, ఒకళ్ళు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం అలా జరుగుతాయి సార్. వీళ్ళకి జరగవు. ఈ హార్మోనిస్ట్ ఒకటి ఉంటే నాటకాలు ఇస్తాడు. ఓకే. హార్మోనిస్ట్ ఉన్నాడు కదా, హార్మోనిస్ట్ పట్టుకుంటే మనం కొన్ని నాటకాలు మనకే ఇస్తాడు, బతకచ్చు అనే ఉద్దేశం లేడీస్ లో ఉన్నాయి. ఆడవాళ్ళు ఉండేది. ఆడవాళ్ళు అంటే అప్పుడు హీరో హార్మోనిస్ట్ అంటారా, అతనే బాగా నెంబర్ 1 అతనే అంటారు, ఆ పొజిషన్ లో ఉండేవాడు. పొజిషన్ లో ఆయనే కదా నాటకాలు ఇచ్చేది. ఇప్పుడు మీరు వచ్చారు బుక్ చేసేదానికి, సార్ ఆ అమ్మాయి నేను తెస్తాను బాగా పడుతుంది, మీరు చూడరు కదా. చూడం. ఆమె రాకపోతే ఆయన రాయలే సార్ అంటే మేము పక్కన వాళ్ళం, ఆమె తెచ్చుకోవాల్సిందేలే అంటారు. అప్పుడు ఎట్టన్నా బాండి వీళ్ళు కలుపుకొని వచ్చేది నాటకం. మీకు తెలిసిన ఆడవాళ్ళ పాత్రలు ఎవరు బాగా చేసేవారు సార్? అందంగా ఉండటం కానీ, పాత్రలు లీనమై చేయడం కానీ ఎవరు ఉండేవారు ఎక్కువ ఆడవాళ్ళు? ఇప్పుడు అపర్ణ ఉంది సార్. అప్పుడు అదే సావిత్రమ్మ గారు చేస్తే సార్ అసలు ఇదేదో తారాసి శంఖంలో ఒక వేశ్య పాత్ర చేయాలి అంటే ఏమన్నా ఈ పవిత్ర దాంట్లోనే చూశాను నేను. గయపాఖ్యానంలో గైడు భార్యగా, చంద్రమతిగా, వీటికి మాత్రమే ఏదో లాస్ట్ లో నాకు కొంచెం అవకాశం కలిగింది. ఒక 10 డ్రామాలు వాంచుంటాయి. ఆమెకు కానీ, హేమలత గారికి కానీ అంతే వాంచగలిగాను. తరువాత ఆ పాత్ర చేసేటప్పుడు అసలు ఇంత టాలెంట్ చేసింది ఆయన, ఏంది మనం పోయి పట్టుకోవాలనిపిస్తుంది సార్. అంత అందంగా ఉండేదండి ఆవిడ, లేకపోతే పాత్ర అంటారా? పాత్రలో ఆ వయ్యారం చూపించడం, అతన్ని ప్రేమించడం, ఇదంతా చూసి నేనే పోయి ఏంది మాట్లాడాలనిపిస్తుంది. నేను ఆర్మీ వస్తున్నా ఓకే డ్రామాకి, అట్లా చేసిందా. అందులో చేసింది మళ్ళీ మామూలుగా వస్తే ఎవరికి మాట్లాడదు, మంచిది కూడా. హేమలత గారు సంగు బాలనాగం వేపించా. లాస్ట్ స్టేజ్ వీళ్ళంతా డివి చచ్చిపోయిన తర్వాత డివి గారు అప్పుడు చేశాను సార్. ఇప్పుడు దీని మీద మంచి ఊపోయిన పాటలు అంటాం కదా, అదే వచ్చే వయ్యారి రంగి, అది అవి కానీ. ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ కూడా చూద్దాం. తర్వాత మనకి ఇది ఉంది కదా, ఇది నాగిని ఇది ఒకసారి కొట్టండి సార్ చూద్దాం. నాగిని
ఓ అదరగొట్టేసాడు నా దీనికి పాములన్నీ కూడా వచ్చేస్తాయి. వస్తే ఒక ఊరికి వచ్చినాయి సార్, ఆ, కొన్ని పల్లెల్లో వచ్చినాయి. సో ఓబుల్ నాయుడు గారు, మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడైనా సరే మిమ్మల్ని కలుసుకోవడం జరిగిందా, ఆయన దగ్గర తీసుకెళ్ళడం జరిగిందా అండి? చాలా మంది జరిగింది సార్. ఎలా ఎలా చాలా అండి? మంచిగా. మరి మొన్న ఎలక్షన్ ముందు ఉమ్, పవన్ కళ్యాణ్ గారి అభిమానులా? అభిమానులు కాదు, ఉమ్, ఈ కార్యకర్తలు, ఆ, నేను కార్యకర్తను అవుతాను గురువు గారు, ఉమ్, రేపు పవన్ కళ్యాణ్ గారే గెలిచేది, ఉమ్, నువ్వు రావాలా ఆ, అందరినీ అంటే, సరేలే చేద్దాం కానీ ఏముంది, ఉమ్, కళాకారులు అందరం చేస్తాము ఓకే అని చెప్పాను. ఉమ్, అయితే ఇప్పుడు కళాకారులకి ఏదో మంచిది చేయాలని ఆయన ఒక ఉద్దేశం అంటున్నారు సార్. అంటున్నారండి. పవన్ కళ్యాణ్ గారికి మంచి చేయాలని ఉంది అంటున్నారు. చూద్దాం మరి ఏ అంటున్నారు. విధంగా. చాలా మందికి మంచి చేసినారు అని కూడా. ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉండి మొత్తం పర్యావరణాన్ని కాపాడాలన్న ఒక సదుద్దేశంతో ముందుకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో లోకేష్ గారు వీళ్ళందరూ అనుకుంటున్నారంట, మంచి అడవులు బాగా పెరగాలి, అడవులు బాగా పెరిగితే ఏమవుతుందంటే మనకి అంటే ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది, పర్యావరణం ముందు బాగుంటుంది అనమాట. అంతే. అయితే ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో పాపం ఆయన ఇది లేదు కదా, ఫుల్ గ్రిప్ లేదు కదా, ఫుల్ గ్రిప్ ఇంకా రావాలని కోరుకుందాం ఫ్యూచర్ భవిష్యత్తులో. అందుకే ఆ, కోరుకుందాం, ఆ గ్రిప్ వచ్చినప్పుడు ఇంకా బాగా చేస్తాడు అవును అనేది మన అందరికి కూడా ఉంది. కళాకారులకు కూడా ఏదో చేయాలని తాపత్రయం వింటా ఉన్నాము. మంచి ఇదే. అయితే పవన్ కళ్యాణ్ గారి తీసుకెళ్లారని మిమ్మల్ని జనరల్ గా వ్యాన్ లోకి తీసుకెళ్ళినట్టు తెలిసింది. వాళ్ళు వెళ్ళాము అంటే గుర్తుపట్టాలి కదా, అవును, ఇంత జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి పోయి కలిశాను, గుర్తుపట్టలేరు కదా. గుర్తుపట్టలేరు కానీ మామూలుగా కలిశాను. అంతా వాళ్ళ ఇప్పుడు పామూరు మండలంలో సార్ వాళ్ళది ఉంది. ఓకే, ఏదో పాట పవన్ కళ్యాణ్ గారి పాట చెప్పండి. అమ్మాయి సన్నగా పెడతారా? అమ్మాయి కుర్రాళ్ళే మజాన పడ్డారు, కుర్రాళ్ళే మజాన పడ్డారు, పువ్వులే కన్నీరు, అమ్మాయే చల్లగా అరణమ్మే నల్లగా, మరి తప్పి కుర్రాళ్ళే మజాన పడ్డారు. పూల వద్ద వేళ జగమంతాలు వేలే, జగమంతాలు విరబుట్టే కన్నీరు, అమ్మాయే చల్లగా తప్పి కుర్రాళ్ళే మగాన పడ్డారు, తప్పి కుర్రాళ్ళే మగాన పడ్డారు. ఓ అదరగొట్టేశారండి. ఉన్నాయి సార్ వాళ్ళకి ఇది ఉండలేదండి సార్. ఈ చిరంజీవి గారిది చూడండి సార్, చిరంజీవి గారిది.
వాన వెళ్ళువాయే తుళ్ళిపోయే వాన వెళ్ళువాయే ఏదో 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 హాయి చిరంజీవిది ఇది ఉంది కదా పాట, పాప ఏ పాప ఏ పాప వాళ్ళిద్దరు తింది అది. బంగారు కోడి పెట్ట ఇదొకటి అమ్మని కమ్మని లాస్ట్ ఇంకా లాస్ట్
మనకి జెండాపై కవిరాజు ఒకటి పెట్టలేదు, అదొకటి పాడేసి అక్కడ మర్చిపోయాం. అది చాలా ఫేమస్ అండి. జెండాపై కపిరాజు. ఓబుల్ నాయుడు గారు, ఈ జెండాపై కపిరాజు అనేది ఎంత ఫేమస్ అంటే, అవును, ఆ షణ్ముఖ ఆంజనేయరాజు గారు అది పాడుతుంటే అవును అది ఒక్కసారి వినాలంది స్వామి. అలాగే ఇంకెవరు ఉంటే కూడా మీరు చెప్తారు కానీ. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు శ్రీ సమాజ శ్రేణియం గూర్చి దండం ముంగులి తోలు చందనం మీద గాంధీ ఒప్పు ధరించి పలుకులు మేము చెందుతున్నప్పుడు ఒక్కడు మేము ఆలకింపడు వృక్షోనాద సంగీతము. వచ్చేద్దాం, అది ఇంకేమైనా మర్చిపోయిన ఉన్నాయేమో చెప్పండి. మధ్య చాలా ఉన్నాయి సార్, మళ్ళా ఒకసారి ఒకసారి చెప్తా. అన్ని చాలా ఉన్నా చాలా బ్రహ్మం గారి మళ్ళీ ఇంకొకసారి వస్తారా అయితేనా? ఇంకోసారి వచ్చి ఇప్పుడే ఎందుకంతా ఓకే, నేను వస్తా ఉంటాయి కదా ఇక్కడ విజయవాడ ప్రోగ్రాం, మీ ప్రోగ్రాంలు అన్నీ వస్తాను కదా. హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకటి ఇద్దరు కానీ. అంతే అంతే. ఆడవారి మాటలకు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. అర్థాలే చాలా బాగా మీరు పద్యాలు పాడడం కానీ, ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ టైము పద్యాలు పాడటం, మళ్ళీ ఇది ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం, హార్మోని. రియల్ గ్రేట్ గ్రేట్ అండి. ఇదండి ఓబుల్ నాయుడు గారు. ఈయన పౌరాణిక పద్యాలు పాడటంతో పాటు ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించడం జరిగింది. మరొకసారి మన స్టూడియోకి వస్తారని మనకి ప్రామిస్ చేశారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం సార్.